गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थमीश्वरम्। निलिचिते निलबडिते निलिचिते निलबडिते निश्चलानन्दं निश्चलानन्दं निलकड़गा निजपडिते निलकड़गा निजपडिते सच्चिदानन्दं सच्चिदानन्दं तनलोपलतानुंटे तनलोपलतानुंटे केवलानन्दं केवलानन्दम् आत्मतो ममेकमैते आत्मतो ममेकमैते मधुरानन्दम् मधुरानन्दम् निलिचिते निलबडिते निश्चलानन्दं निलकड़गा निजपडिते सच्चिदानन्दं सच्चिदानन्दं भक्तितो सेविस्ते भक्तितो सेविस्ते शरणानन्दं
శరణానందం యుక్తితో చమత్కరిస్తే ప్రజ్ఞానందం రెండు లేని ఒకటి గుంటే అద్వయానందం అన్నిటితో ఒకటైతే అద్వైతానందం అన్నిటికాధారమైతే బ్రహ్మానందం రెండు లేని ఒకటి గుంటే అద్వయానందం అన్నిటితో ఒకటైతే అద్వైతానందం అన్నిటికాధారమైతే బ్రహ్మానందం తన లోపల తానుంటే కేవలానందం నిలిచితే నిలబడితే నిశ్చలానందం నిలకడగా నిజపడితే సచ్చిదానందం హరి ఓం. నిజపడితే అంటే నిజము అంటే సత్యము అంటే సత్యస్వరూపంతో ఒకటైతే సత్యంలో స్థిరపడితే అప్పుడు సత్ చిత్ ఆనందం సచ్చిదానందం. నిన్న మనం చూసినట్లుగా 3 రకాలైనటువంటి ఫలితాలు మానవుణ్ణి చేరుతాయి, మానవులకు కలుగుతాయి అనేటటువంటి విషయం తెలుసుకోవడం జరిగింది. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ నిన్న అది కూడా చూసాం చివరిలో. ఎందువలన అలా కలుగుతాయి అని అంటే, కర్మలు చేసినప్పుడు ఆ కర్మలకు ఫలితం అనేటటువంటిది ఉంటుంది. మనం కర్మలు చేసినప్పుడు తప్పనిసరిగా ఫలితం ఉంటుంది అని నిన్న పరమాత్మ కూడా స్వయంగా మనకు తెలియజేయడం అది కూడా చూసాం. ఒక్కొక్క మానసిక స్థాయి ఉన్నప్పుడు ఒక్కో విధంగా మనం కర్మలను చేస్తుంటాం. కొందరి మనస్సు అపవిత్రంగా ఉందనుకోండి, శుద్ధత్వం లేదు, విద్య లేదు, అవిద్యావంతులై ఉన్నారు, రాగము ద్వేషము ఉన్నాయి, ఇతర దోషాలు కూడా మనసులో ఉన్నాయి.
ప్రబలమై ఉన్నాయి ఇవన్నీ కూడా, అంటే బలీయంగా బలోపేతంగా ఉన్నాయి ఇవన్నీ. అప్పుడు ఏమవుతుంది అని అంటే కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, యథేష్ట కర్మలు చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. కోరికలతో కర్మలు చేస్తారు. శాస్త్రము వద్దన్నవి, చెయ్యకూడదన్నవి, పెద్దలు వలదన్నవి, జ్ఞానులు ధర్మజ్ఞులు తప్పు అన్నవి అవి కూడా చేస్తారు. నిషిద్ధ కర్మలు అంటారు వాటిని. అవి కూడా చేస్తారు. ఎందుకంటే ప్రబలంగా ఉన్నాయి లోపల దోషాలన్నీ కూడా. అవిద్య ఉంది, ప్రబలంగా దోషాలు ఉన్నాయి, మనసులో పవిత్రత లేదు, చేస్తారు. వాళ్ళ స్థాయి అలానే ఉంటుంది. అటువంటి వాళ్ళు మోక్షమునకు అనధికారులు. అంటే అధికారం అనేటటువంటిది వాళ్ళకి ఏర్పడదు. ఎందుకు అంటే కర్మలు అలా ఉన్నాయి. కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, యథేష్ట కర్మలు. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం వచ్చింది నేను చేస్తా, అదే ఫ్రీడమ్. నాకు ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తా, నాకు ఏమనిపిస్తే అది చేస్తా. నీకు అనిపించింది మరి పెద్దలు ఒప్పుకుంటారా, కొన్ని ధర్మశాస్త్రం సరే అంటుందా, అవన్నీ నాకు అనవసరం, నా ఇష్టం. యథేష్ట కర్మలు అంటారు వీటిని. నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటాడు. సంఘంలో సమాజంలో ఉన్నాం, మరి కనీసం సమాజానికి కూడా కీడు జరపకుండా, కీడు జరగకుండా చూసుకోవాలి కదా. సమాజంలో ఉండే వాళ్ళకి బాధ కలగకుండా చూసుకోవాలి కదా. నాకు అనవసరం, అదంతా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఈ విధంగా చేసినప్పుడు కర్మలన్నీ కూడా ఎలా ఉంటుంది ఇంక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ముందే అపవిత్రత ఉంది, ఇవన్నీ దోషాలు ప్రబలంగా ఉన్నాయి, దానికి తోటి కర్మలు ఒకటి, మళ్ళీ దాని ఫలితాలు. సో ఈ విధంగా కొందరి మానసిక స్థాయి ఉంటుంది. మరికొందరికి ఏమవుతుందంటే పూర్వజన్మ పుణ్యం వలన, ఏదో మహానుభావుడి యొక్క ఆశీర్వచనం వలన, ఎక్కడో ఏదో పొరపాటున కొన్ని సత్సంగాలకు వెళ్ళి అక్కడేదో కొన్ని తెలుసుకొని ఏదో కొద్దో గొప్ప సాధన చేయడం వలన దోషాల యొక్క ప్రాబల్యము తగ్గిపోతుంది, రాగద్వేషాల యొక్క తీవ్రత తగ్గిపోతుంది. అలాగా ఎప్పుడైతే కొద్ది కొద్దిగా పవిత్రత వచ్చి చేరిందో, మాలిన్యం అనేది తొలగిపోతూ ఉందో, కొద్ది కొద్దిగా తీవ్రత తగ్గిపోతూ ఉందో, దోషముల యొక్క తీవ్రత, అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారనంటే నిషిద్ధ కర్మల్ని త్యజిస్తారు. వాళ్ళు నిషిద్ధ కర్మలు చేయరు. వాళ్ళకి అప్పుడు ఆలోచన ఇలా ఉంటుంది, ఓ వాళ్ళు వద్దన్నారు కదా, శాస్త్రం చెప్పింది కదా, పెద్దలు చెప్పారు కదా, అదిగో అక్కడ అలా అన్నారు కదా, చేయకూడదు అని వాళ్ళు చేయరు. యథేష్ట కర్మలు ఉండవు, ఎందుకంటే ఆ ఇష్టానుసారం ఉండదు. మీరు చెప్పండి, పెద్దవాళ్ళు మీరు చెప్పండి అని అంటుంటారు. కామ్యకర్మలు మటుకు ఉంటాయి, ఎందుకంటే కోరికలు చాలా ఉన్నాయి కనుక కామ్యకర్మలు చేస్తూ ఉంటారు. కనుక వారికి రావాల్సిన ఫలితాలు వస్తుంటాయి. మరికొందరికి ఏమవుతుందంటే వారిలో గురుకృప వలన, భగవంతుని యొక్క అనుగ్రహం వలన మంచి సాధన సంబంధితమైనటువంటి కర్మలు చేసి పవిత్రత పెరిగి నిజానికి నాకు కావాల్సింది ఏమిటి అనే ఆలోచన కలిగి ఈ ప్రపంచంలో ఉండేటటువంటివన్నీ కూడాను కాసేపు కనపడి అదృశ్యమైపోయేటటువంటివే అనేటటువంటి భావన కూడా తెలిసొచ్చి సత్సంగాన్ని సమీపించి సత్శాస్త్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సాధనను మొదలు పెడతారు. అలా బాగా మంచి సాధనను మొదలుపెట్టిన తర్వాత పవిత్రత బాగా చేకూరి ఈ మాలిన్యం అనేటటువంటిది చాలా తగ్గిపోయి మిగతా తీవ్రమైనటువంటి దోషాలు లేశమాత్రంగా ఉండిపోయి అప్పుడు ఏమవుతుందంటే జ్ఞాననిష్ట పెరుగుతుంది, భక్తి శ్రద్ధలు పెరుగుతాయి, నమ్మకం ఏర్పడుతుంది భగవంతుని యొక్క ఉనికి పైన. ఆ విధమైనటువంటి సాధన కదులుతూ ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా వాళ్లకు అనుగ్రహం వలన జ్ఞానోదయం అవుతూ కామ్యకర్మలు కూడా పక్కన పెట్టేస్తారు. నిషిద్ధ కర్మలు జోలికే పోరు, యథేష్ట కర్మలు అసలు ఉండనే ఉండు, అంతా భగవంతుని ఇష్టం అని మాట్లాడుతుంటారు వాళ్ళు. అటు తర్వాత ఫలములపై కూడా ఆకాంక్షను వదిలేస్తారు. ఫలాన్ని కూడా నాకు కావాలని కోరుకోరు. ఆయన ఎలా పెడితే అలాగా ఆయన నాకు చేయడం వరకే నా కర్తవ్యం, దాని తర్వాత నాకు అనవసరం.
అని అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళగా 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 మనసు బాగా సంస్కరింపబడి చాలా పవిత్రతను పొంది అటు పిమ్మట నిరంతర సాధనలోకి మనసు వెళ్ళిపోయి వీరికి అర్హతను సంపాదించి పెడుతుంది. సో ఇలాగా 3 రకాల వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం, మానసిక స్థాయిని బట్టి, స్థితిని బట్టి. అలాగే అటువంటి వాళ్ళు చేసేటటువంటి కర్మలను బట్టి 3 రకాల ఫలితాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు 12వ శ్లోకంలో, అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినా క్వచిత్. అనిష్టం ఇష్టం మిశ్రం చ. ఏమిటివి అనేటటువంటివి చెప్తున్నారు. పశు ఆది యోనులు అంటే వాటిల్లో జన్మము, లేదా దేవాది యోనులలో జన్మము, లేదా మనుష్యులలో జన్మము. అనిష్టం ఇష్టం మిశ్రం చ. త్రివిధం కర్మణః ఫలం. ఈ 3 విధములుగా ధర్మ అధర్మములకు కర్మముల యొక్క ఫలితము ఉంటుంది. అత్యాగినాం ప్రేత్య భవతి. కర్మఫలముల యొక్క త్యాగము చేయనటువంటి వారికి మరణానంతరము కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా కలుగుతూ ఉంటుంది. తు సన్యాసినాం న క్వచిత్. కానీ ఫలసంగత్యాగులకు ఎచ్చటను కలుగదు. మామూలుగా ఇష్ట అనిష్ట మిశ్రమ సంబంధితమైనటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళకి ఈ ఫలితాలు ఇలా కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు కలుగుతూ ఉంటాయి? దేహం చాలించిన తర్వాత మరణానంతరం కలుగుతూ ఉంటాయి. మరలా జనించడం అనేటటువంటిది ఏర్పడినప్పుడు కూడా ఇవి కనపడుతూ ఉంటాయి. కానీ ఎవరైతే కర్మ ఫలితాలను త్యాగం చేస్తారో అటువంటి వారికి ఇవి కలుగవు అని చెప్పడం జరిగింది. అనిష్టము అని అంటే నరకలోకానికి వెళ్ళడము, స్థూల దేహం చాలించిన పిదప నరకలోకానికి వెళ్ళడము, పక్షుల యోనులలో జన్మించడము, తదుపరి పశువుల యోనులలో జన్మించడము. ఇటువంటివన్నీ కూడా అనిష్ట ఫలములు అని అంటారు. నిషిద్ధ కర్మలు అన్నీ చేస్తూ ఉంటే, యథేష్ట కర్మలు చేస్తూ ఉంటే, మనం మొట్టమొదట చూసినట్లుగా అపవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళందరూ ఇలా చేస్తూ ఉంటే అనిష్ట ఫలాలే వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు నరకానికి వెళ్తూ ఉంటారు. అలాగే పక్షులలో జన్మిస్తూ ఉంటారు, పశువులలో జన్మిస్తూ ఉంటారు. తిరియక్ అంటారు దాన్ని. అంటే ఏమిటంటే అడ్డంగా పోయేటటువంటివి అని. తర్వాత ఇష్టఫలము అన్నారు. అంటే వీరు మంచి కర్మలన్నీ చేసి ఉంటారు, కామ్యకర్మలే, కానీ మంచి విధానాన్ని పాటించి మరీ చేసుంటారు. అందుకని వీళ్ళకి ఏమవుతుంది? ఇక్కడ దేవాది స్వరూప జన్మ, దేవతా యోనులలో కూడా అవకాశం లభిస్తూ ఉంటుంది జనించడానికి, లేదా అటువంటి లోకాలకు వెళ్ళడానికి. మనం కూడా వెళ్తూ ఉంటాం కదా టూర్లు, కానీ ఇక్కడికని అక్కడికని. కొన్నిసార్లు ఇష్టంతో వెళ్తాం, కొన్నిసార్లు కష్టంతో ఎవడో వెళ్తున్నాడు లాక్కెళ్తే వెళ్తాం, కొన్నిసార్లు తప్పదు కనుక వెళ్తాం, కొన్నిసార్లు చాలా చాలా హ్యాపీగా వెళ్తాం. అలాగే ఇవి కూడా. సో అలాగా మంచి మంచి లోకాలకు, స్వర్గలోకానికి, లేదా అటువంటి దేవతాయోనులలో జన్మ. అలా ఇలా కాకుండా కొన్నవి కొన్నివి, కొంతది కొంతది చేశారనుకోండి, మిశ్రమం చ అంటే ఏమిటి? ఇష్ట అనిష్ట మిశ్రితమైనటువంటిది ఏమిటి? మనుష్య జన్మ. అది ఇది రెండు ఉన్నాయనుకోండి, మనలాగా పుడతారన్నమాట.
అంటే మనం ఇలా మానవులలా మనుష్య జన్మని తీసుకున్నామంటే ఏమిటి? అనిష్టం ఇష్టం రెండూ ఉన్నాయని అర్థమైపోతుంది అక్కడ. పుణ్యము చేసాం పాపము చేసాం రెండూ జరిగాయి కనుక ఈ విధంగా జన్మ వచ్చింది అని చెప్పేసి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విషయం మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా చేస్తే ఫలాన్ని ఆశించడం అనేటటువంటిది ఒక పరిపాటిగా ఉంది. ఫలం కావాలి, ఫలితం ఉండాలి, ఫలం మీదే దృష్టి, ఎప్పుడూ దాని మీదే. నాకేమొస్తుంది, నాకేమి లాభము, నాకేమి దొరుకుతుంది, ఏది చేసినా ఒకవేళ చేయకుండా ఊరుకున్నా, ఎక్కడన్నా చూడండి ఇదే జరుగుతూ ఉంటుంది. ఏదో డిమానిటైజేషన్ చేశారు బాగుంది, దాని తర్వాత నల్లధనాన్ని ఏదో ప్రయత్నం చేసి వీలైనంతగా ట్రై చేస్తున్నారు, బాగానే ఉంది. వాళ్ళకు కొత్త కొత్త టెక్నికల్ నేర్పిస్తున్నారు, అది కూడా బాగానే ఉంది, అన్నీ నడుస్తున్నాయేవో. కాకపోతే ఏమిటంటే వీటన్నిటికీ కారణం ఏంటండి? కారణం ఇక్కడుంది. ఏమిటంటే ఫలితం పైన ఆశ. యోగ్యత ఉందా, అర్హత ఉందా ఫలితం పొందడానికి, అది నాకు అనవసరం, నాకు ఆ ఫలితం కావాలంతే. ఏం చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఏమైనా చేస్తా, అప్పుడే ఆ తెల్లది నల్లది రెండూ తేవడవుతాయి. అంతే కదా, కారణం అక్కడుంది. నల్లధనం పైన యుద్ధం అంటే నల్లధనాన్ని పట్టుకుంటే ఏం లాభం లేదు, ఇక్కడ ఉంటుంది, అది తర్వాత వస్తుంది అదంతా. అందుకని ఏమిటి అని అంటే ఇక్కడ సరి చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఫలితం మీద దృష్టి ఉంది కనుక అసలు ఆ ఫలము అంటే ఏమిటి అర్థం అంటే మనకు పెద్దవాళ్ళు చాలా చక్కగా చెప్పారు. ఫలం యొక్క లక్షణం ఏమిటి అంటే ఫల్గుతయా లయం అదర్శనం గచ్చతి ఇది ఫలం. అంటే ఏమిటి? క్రమంగా నెమ్మదిగా అదర్శనమును పొందునది ఫలము అని అనబడుతూ ఉంది. అంటే క్రమంగా నెమ్మదిగా ఏ ఫలితం మనం సంపాదించినా అది ఏమవుతుందంటే క్రమంగా నెమ్మదిగా కనపడకుండా పోతుంది. ఇక్కడ ఫల్గు అనగా స్వల్పము అవ్వడం చేత ఏ ఫలితమన్నా మనం పొందనివ్వండి, అది స్వల్పమైనటువంటిదే, స్వల్పమే. అందుకనే ఎన్నో ఫలితాలు కావాలి. ఎన్ని ఫలితాలు మన జోలలో వేసుకున్నా ఆ జోలకు చిల్లు ఉంటుంది కనుక అదంతే, నిండదు, ఎప్పటికీ నిండదు. ఆ భిక్షపాత్రకి అడుగే లేదు, ఇంక అడిగేదే ఉంది, ఇంకా నిండేదే లేదు. అది అడుగు ఉంటే నిండుతుంది, కనీసం అడిగే లేదు, అక్కడ పాత్రలో పడుతూనే ఉంటాయి, ఇది పోతూనే ఉంటుంది. ఆ ఫలితం ఏమిటి అని అంటే స్వల్పమైనటువంటిది అవ్వడం చేత లయమును పొందుతుంది, కనపడకుండా పోతుంది. ఒక్కసారి మనం ఆలోచిస్తే జీవితాంతం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? ఫలముల కోసం. అందుకని మనం ఏం అవుదాం అనుకుంటున్నావు, ఏం సంపాదిద్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎంత వాడి అవుదాం అనుకుంటున్నావు, ఏమేమేమేమేమేమేమేమి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం అనుకుంటున్నావు, ఎన్ని ఆస్తులు సంపాదించాలనుకుంటున్నావు, ఇవే ఉంటాయి. ఎవరిని అడిగినా కూడా ఇదే. ఇవన్నీ ఏమిటి? ఫలాలు. ఫలం అంటే ఏమిటి? స్వల్పమైనది, అదృశ్యమయ్యేది, కనపడకుండా పోయేది. అంటే స్వల్పమైనటువంటి దాని వేటలో జీవితాంతం ఉంటే, అదర్శనాన్ని పొందేటటువంటి దానికోసం ప్రయత్నం చేస్తుంటే, కనపడకుండా పోయేదానికోసం వెంపర్లాడుతుంటే మనం ఏమవుతాం? మనం కూడా కనపడకుండా పోతాం. అరే ఏమైంది, నిన్నటిదాకా ఉన్నారే, నిన్నటిదాకా ఉండొచ్చు, ఈరోజు ఉండాలనే ఉంది, ఇప్పటిదాకా ఉండొచ్చు, తర్వాత ఉండాలనే ఉంది. కనపడకుండా ఎందుకు పోతారు? ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. వెళితే ఏమండి నాకు ఈ ప్రాబ్లం ఉంది, మంచి మందులు ఇవ్వండి అన్నాడు. మంచి మందులు అంటున్నావు కనుక నేను 2 రకాల మందులు ఇస్తాను నీకు అన్నాడు. ఒకటి నెమ్మదిగా తగ్గుతుంది. రెండోది నువ్వు నమ్మకంతో వేసుకుంటానంటేనే చెప్తానన్న, నమ్మకంతో వేసుకుంటానండి అని. ఇది వేసుకున్న వాళ్ళు మళ్ళీ నాకు కనపడలేదన్నాడు. ఇది వేసుకున్న వాళ్ళు మళ్ళీ నాకు కనపడలేదంటే 2 అర్థాలు ఉంటాయి దాంట్లో. ఒకటి రోగం పోయింది కనుక మళ్ళీ రాలేదు, రెండవది పోయారు కనుక మళ్ళీ కనపడలేదు. నమ్మకం మరి నీ ఇష్టం అన్నారు. నమ్మకం ఉంటే వేసుకో అలాగే. కానీ ఫలితాలన్నీ ఎలాంటివయ్యా అంటే స్వల్పమైనటువంటివి.
లయమును పొందేటటువంటివి. ఎంత గొప్ప ఫలితాన్ని పొందినా ఆ పొందినటువంటి వాళ్ళందరూ అనుభవించేది ఇదే. ఏమిటంటే కాసేపు అయిన తర్వాత అది లేదే, ఆ ఫీలింగ్ రాదే, ఆ హ్యాపీనెస్ కనపడదే. ఏమైపోయిందబ్బా, ఇంత కష్టపడి ప్రయత్నం చేసి ఆయాసపడి ప్రయాసపడి పట్టుకోవడానికి ప్రయత్నం చేసి పట్టుకున్నా, దొరికిందని సంతోషపడ్డా, సంబరపడ్డా, పార్టీ చేసి అందరూ మెచ్చుకున్నారు, అందరూ పొగిడారు, అంతా అయిపోయింది. దాని తర్వాత ఏమైంది? పోయింది. ఏం పోయింది? ఆ మూడు పోయింది, ఆ టెంపరమెంట్ పోయింది, ఆ థ్రిల్ పోయింది, ఆ ఫన్ పోయింది, ఆ జాయ్ పోయింది, ఆ ఊపు పోయింది, ఆ ఉత్సాహం పోయింది, ఆ సంతోషం పోయింది, థ్రిల్ పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమైంది? ఏమో అది పోయింది. పెద్ద పెద్దవి పొందినటువంటి వాళ్ళందరూ చూసేది ఇదే. చాలా పెద్ద పెద్దవి ప్రపంచంలో ఉండేవి పొందిన తర్వాత ఏమైందని ఆలోచిస్తే ఏమైంది? పోయిందే. ఏమైంది? ఇది వెళ్ళిపోయింది. అంటే ఫలితమే అటువంటిది, దాని నేచరే అంతా. దాన్ని నువ్వు పట్టుకోవాలని, పెట్టుకోవాలని, పొడిగించాలని, దాని టైంని, డ్యూరేషన్ని ఎలా వీలవుతుంది? వీలు కాదు. అందుకని ఏం చేస్తారు? మళ్ళీ పొందాలి, మళ్ళీ పొందాలి, మళ్ళీ పొందాలి, ఇంకా ఎక్కువ పొందాలి, ఇంకా ఎన్నో పొందాలి. ఎన్ని పొందినా అంతే, ఎంత పొందినా అంతే, ఎన్ని పొందినా అంతే, ఎన్ని జన్మల్లో పొందినా అంతే. ఫలము అంటే అంతే. ఎలాగూ స్వల్పమైనది, ఎలాగూ లయం పొందేది, ఎలాగూ కనపడకుండా పోయేది. ముందే మనసులో దాని మీద దృష్టి తీసేయి అన్నారు. అది ఏమన్నా కష్టమైన పనా? నువ్వు చెయ్యకపోయినా అది పోతుంది, నువ్వు పట్టుకున్నా అది ఉండదు, నువ్వు పెట్టుకున్నా అది నిలబడదు, నువ్వు లోపల లాకర్లో పెట్టినా, ఇంకా లాకర్లు ఓపెన్ చేసి తీసుకునేటటువంటి చట్టం రాలేదనుకోండి, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడైనా రావచ్చు, రాకపోవచ్చు. కనుక ఇవి ఎక్కడ పెట్టుకున్నా కూడా అవి నిలవవు, ఉండవు. ఈ చిన్న విషయం తెలుసుకోక ఎన్ని అరాచకాలు చేస్తుంటారు మనుషులు చూడండి. చిన్నవి ఏ ఫలితమైనా సరే. మొన్న అమ్మగారు పోయారు కదా, ఆ పోయిన అమ్మగారిని ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. ఏమండి, మీరు రాష్ట్రంలో అతి ఉత్తమమైనటువంటి పదవిని పొందారు కదా, ఇది ఎలాంటిది అని. ముళ్ళతో తయారు చేసిన కుర్చీ లాంటిదని చెప్పారు ఆవిడ. ఒకసారి కూర్చొని రెండోసారి కూర్చున్నాక అర్థమైంది. అంటే కూర్చోవాలని ఇంట్రెస్ట్ లేదని కాదు, కానీ ఇది ఎలాంటిది అని అంటే అది చెప్పారు. వాస్తవం, సత్యం ఏంటో చెప్పారు. అదే హాయిగా ఉంటుందని అనుకున్నాను ముందు, తర్వాత తెలిసి వచ్చింది ముళ్ళు ఉంటాయి కింద, కానీ కూర్చోవాలి. ముళ్ళు ఉంటాయి కానీ కూర్చోవాలి, అది తమాషా. కూర్చోకుండా నడవదు, కూర్చుంటేనే నడుస్తుంది. కానీ ముళ్ళు ఉంటాయి కానీ కూర్చోవాలి. అంతే కదా, ఏం చేస్తాం మరి? ఒక ఆయనట కొంచెం బాగానే జీవితాన్ని సాగించాడు. కాకపోతే ఏదో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఏదో తప్పులు చేశాడు. తప్పులు చేస్తే అక్కడ కేసు వేశారు, ఎవరో కోర్టుకు వస్తున్నాడు. అయితే అప్పుడు అక్కడ ఉండే లాయర్ గారు ఒక ఆయన అన్నారట, ఏమయ్యా నువ్వు మాటి మాటికి ఇట్లా కోర్టుకు వస్తున్నావు, నీకు సిగ్గుగా లేదా అన్నాడు. ఆయన అన్నట, నా సంగతి వదిలేయండి, మీరు రోజు వస్తారు, మీకు లేదా అన్న అంట. ఈయనది వృత్తి, కానీ ఆయన అనేది అలా అనేసాడు అంతే. ఏం చేస్తాం, ఎవరి ఆలోచన ఎలా ఉంటే అలా అంటుంటారు. కావున ఇక్కడ ఏమిటంటే ఫలము అనేటటువంటిది చాలా స్వల్పమైనటువంటిది, లయమును పొందేటటువంటిది, కనపడకుండా పోయేటటువంటిది. దాన్ని పట్టుకున్నవాడు కూడా లయమును పొందుతాడు, కనపడకుండా పోతాడు. ఇంతే ఉన్నది. ఈ ఒక్క విషయం తెలిస్తే కనపడకుండా పోనిదేమిటి, లయమును పొందనిదేమిటి, అల్పము స్వల్పము కానిదేమిటి, దాన్ని పట్టుకోవాలి అంతే. ఈ ఫలం కూడా ఎలాంటిదయ్యా అంటే, ఆదిశంకర్ల వారు అంటారు ఒక చోట, అవిద్యాకృతం, అవిద్య వల్ల ఏర్పడినటువంటిది. ఇంద్రజాల మాయా సదృశము, ఇంద్రజాలము మాయ వల్ల ఏర్పడినటువంటి లాంటిది. మహామోహకరము, చాలా మోహకరమైనటువంటిది. ఎందుకంటే నెమ్మదిగా కనపడకుండా పోతుంది. ఏదైతే కనపడకుండా పోతుందో, ఏదైతే అదృశ్యమైపోతుందో, ఏదైతే చాలా స్వల్పమైనదో దానికోసమే ప్రయత్నం చేసి పట్టుకొని అబ్బా ఇంకా నాదే దొరికింది, నేనే సామ్రాట్ని అనుకునే లోపల పోతుంది అది. తర్వాత
ఆ సామ్రాట్ కాస్త భిక్షగాడు అయిపోతాడు తర్వాత. ఏమిటంటే మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి. ఎవరికి ఇటువంటి నిరాశ నిస్పృహ ఏర్పడవు అనంటే జ్ఞాననిష్ట కలిగినటువంటి వారికి, ఫలత్యాగము చేసినటువంటి వారికి. ఆ ఫలత్యాగులనే ఇక్కడ సన్యాసులు అంటున్నారు. సన్యాసులు అంటే వేషధారణలో ఉన్నటువంటి వారని కాదు, ఫలాన్ని త్యజించినటువంటి వాడు సన్యాసే. ఫలం నాకు అక్కర్లేదు, పని నేను చేసుకుంటూ పోతా, ఫలం వాడిస్తాడు అంతే అనుకునేటటువంటి వాడికి అయిపోయింది. ఫలితాన్ని కేవలం భగవంతుడికి సమర్పణ చేయడం, అటువంటి దానిని సన్యాసం అని అంటున్నారు ఇక్కడ. ఇంకా నిష్ఠతో ఉండి మరీ సన్యసించేటటువంటి వాళ్ళని పరమార్థ సన్యాసం అనేటటువంటిది అంటున్నారు. అటువంటిది ఉన్నదనుకోండి, అప్పుడే అవిద్య సంస్కార బీజముల యొక్క వినాశనము జరుగుతుంది. అందుకని ఫలత్యాగము చేయాల్సిందే. ఫలత్యాగం తర్వాత జ్ఞాననిష్టలోకి వెళ్ళి సన్యాసంలోకి వెళ్ళాల్సిందే, మోక్షంలోకి పోవాల్సిందే. మొట్టమొదటి రోజు చూసాం ఉపనది, జీవనది, మహాసాగరము. అలాగే ఈ త్యాగము, జ్ఞానము, మోక్షము అలాగే వెళుతూ ఉంటాయి. అలా వెళ్ళాల్సిందే. కావున అజ్ఞానులకే ఈ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి, జ్ఞానులకు కాదు. అంటే 4 పుస్తకాలు చదివేసి నేను జ్ఞానిని అనుకుంటే ఏం లాభం లేదు. ఈ జ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ పరమాత్మ సంబంధితమైనటువంటి జ్ఞానం. అటువంటి జ్ఞానులకి ఇటువంటి ఫలితాలు ఉండవు. అనిష్టం, ఇష్టం, మిశ్రం చ ఉండవు. అటువంటి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. అజ్ఞానులకి ఇటువంటి ఫలితాలు వస్తాయి, వాళ్ళ లెవెల్స్ని బట్టి. అజ్ఞానికి సంసారం తప్పదు, విజ్ఞానికి స్వాభావికంగా కైవల్యమే ఉంటుంది. అజ్ఞానికి విజ్ఞానికి అదే తేడా. మరి పరమాత్మ సంబంధితమైనటువంటి సాధన చేస్తూ కర్మఫల త్యాగం చేసి జ్ఞానయోగ నిష్టలో ఉంటూ తీవ్రమైనటువంటి చక్కనైనటువంటి అవగాహనను, సాధనలకు సంబంధించినటువంటి దాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళుతూ ఉంటే చిట్టి చివరికి ఏమవుతుందంటే అవిద్యా కార్యములకు కర్మలు తొలగిపోవడం వలన కార్యకారణ రూప బ్రహ్మ సాక్షాత్కారము ఏర్పడుతుంది. ఆ హృదయమును ఏవైతే గ్రంథులు, ముడులు, బంధాలు పట్టుకొని పీడిస్తూ ఉంటాయో అవి తెగిపోతాయా. అవిద్య, కామ, కర్మ గ్రంథులన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని సంశయాలు పోతాయి, అన్ని కర్మలు క్షీణిస్తాయి. ఇక్కడ మహానుభావులు బ్రహ్మసూత్రంలో ఉండేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తదధిగమ ఉత్తర పూర్వాఘ యో రశేష వినాశౌ అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత ఆగామి కర్మకు సంబంధం లేదు. ఆగామి కర్మలనేటటువంటివి అక్కడ ఏర్పడవు, వాటితో సంబంధం ఉండదు. ఇంకా పూర్వ సంచితానికి నాశనం కలుగుతుంది. ప్రారంధం అనేది తీసుకొని జన్మించడం జరిగింది. ప్రారంధం అనేటటువంటి తీసుకొని జన్మించిన తర్వాత ఇక మిగిలింది ఆగామి, భవిష్యత్తులో వచ్చేది. మొత్తం సమూహాన్ని సంచితము అంటున్నారు. సరే, ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది కలుగుతూ ఉందో ఆగామి కర్మకు సంబంధం ఉండదు, పూర్వ సంచితానికి నాశనం కలుగుతుంది, అశేష కర్మక్షయం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. అందుకని నిజమైనటువంటి ఫలత్యాగం చేసి జ్ఞాననిష్టతో సన్యసించేటటువంటి వారికి ఈ స్థితి కలుగుతుంది, మోక్షము కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. సాత్వికులైనటువంటి వారు నిత్య కర్మ అనుష్ఠానం చేత నిత్యకర్మలను చేస్తుంటారు. సాత్వికులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నిత్యకర్మలను అనుష్ఠిస్తూ ఉంటారు, నిత్యకర్మలు చేస్తూ ఉంటారు. నిషిద్ధ కర్మలను చెయ్యరు. నిత్యకర్మలను చేస్తారు, నిషిద్ధ కర్మలను చెయ్యరు గనక వారికి పాపము సంభవించదు. పాపము సంభవించదు గనక అనిష్ట ఫలము ఏర్పడదు. సరే, కామ్యకర్మలను చేయకపోవడం వలన ఇష్టం కూడా కలగదు, ఇష్టఫలం కూడా కలగదు. వాళ్ళు కామ్యకర్మలను కూడా చెయ్యరు కనుక ఇష్టఫలం కూడా జరగదు. ఈశ్వరార్పణ బుద్ధితో
ఫలితాన్ని విడిచేస్తారు కావున మిశ్రమ ఫలం కూడా ఏర్పడదు. కనుక ఈ సాత్వికులైనటువంటి నిత్య కర్మానుష్ఠానం చేసేటటువంటి వారికి, కర్మ ఫలితాలన్నింటినీ కూడా భగవదర్పణం చేసేటటువంటి వారికి అనిష్టము, ఇష్టము, మిశ్రమము అనేటటువంటి ఈ ఫలితాలు కలుగవు. దీన్ని మరింత సులభతరం చేస్తూ ఏమంటారనంటే, మంచి చెడు అనేటటువంటి రెండు వాసనలని త్యజించడమే సన్యాసము. మానసికంగా ఉండేటటువంటి ప్రేరణలు, ఆకర్షణలు, ప్రచోదనల నుండి వెనుకకు మరలడమే, వైదొలగడమే త్యాగము. అంటే మెంటల్లీ ఉండేటటువంటి అట్రాక్షన్స్, టెంప్టేషన్స్, ప్రొవకేషన్స్, కంపల్షన్స్ ఇవన్నీ లోపలుంటాయే, వాటి నుంచి వెనుకకు వైదొలిగితే అది త్యాగము. ఆల్ కైండ్స్ ఆఫ్ వాసనాస్ని కనుక రినౌన్స్ చేసేస్తే అది సన్యాసం. సో ఆ త్యాగము, ఈ సన్యాసము రెండు కూడా ఇక్కడ అవసరమే అనేటటువంటి తెలియవస్తుంది. సమస్త కర్మముల సిద్ధికై 5 కారణాలు అనేటటువంటివి తెలియజేస్తారు. వాటి గురించి నీకు చెప్తాను అనంటూ 13వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. మహాబాహో సాంఖ్యే కృత అంతే. ఓ అర్జున, వేదాంత సిద్ధాంతమున, తర్వాత మనం కొంచెం విపులంగా చూసే ప్రయత్నం చేద్దాం. కృతాంతే అని అంటే సర్వకర్మణాం సిద్ధయే ప్రోక్తాని, సర్వకర్మముల యొక్క సిద్ధికై చెప్పబడినటువంటి ఇమాని ఏతాని పంచకారణాన్ని మే నిబోధ, ఈ 5 కారణములను నా వలన తెలుసుకొనుము. ఏమిటనేటటువంటి తర్వాత శ్లోకంలో వస్తాయి, కానీ దీని గురించి చెప్తూ ఉన్నారు. క్రియలు కానీ, వాటి కారకములు అంటే సాధనములు కానీ, ఫలములు కానీ, ఇవన్నీ కూడా ఆత్మయందు అవిద్యచే అధ్యారోపితములు అయి ఉన్నాయి. ఆత్మ ఒక్కటే ఉంది, అది సచ్చిదానంద స్వరూపంగా ఉంది. అటువంటి సచ్చిదానంద స్వరూపమైన, కేవలమైన, నిర్లిప్తమైనటువంటి, అసంగమైనటువంటి ఆత్మయందు క్రియలు, కారకములు, ఫలములు ఇవన్నీ కూడా అధ్యారోపితములై ఉన్నాయి. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో అవి నిజంగా లేవు, ఉన్నట్లుగా కనబడుతున్నాయి. ఆత్మను ఆధారం చేసుకొని అక్కడ కనబడుతూ ఉన్నాయి, ఏర్పడుతూ ఉన్నాయి. కనుక సత్యమైనటువంటిది ఏమిటి, నిత్యమైనటువంటిది ఏమిటి, ఎల్లప్పుడూ ఉండేటటువంటిది ఏమిటి? ఆత్మ. మధ్యలో కనపడేటటువంటివి ఇగో ఇవన్నీ కూడా క్రియలు, కారకములు, ఫలములు. ఇది ఎవరికైతే తెలుస్తుందో అటువంటి జ్ఞానికి ఇది యథార్థము అని తెలిసి వస్తుంది. ఇది యథార్థము అని తెలిసి రావడమే సన్యాసం. తెలిసిపోయిన తర్వాత ఏముంది? ఏది సత్యమో అది తెలిసిపోయిన తర్వాత, ఏది అనిత్యమో అది తెలిసిపోయిన తర్వాత, అది మిథ్య అని, అది నిజంగా లేదని తెలిసిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ప్రయత్నించాల్సిన అవసరం ఏముంటుంది అటు వ్యక్తికి? అందుకని ఆటోమేటిక్గా సన్యాసం అనేది ఏర్పడుతూ ఉంది. ఇలా కాకుండా ఇవన్నీ నిజము, ఇవన్నీ వాస్తవము, ఇవన్నీ రియల్, కనుక ఇవన్నీ నాకు సంబంధించినవి, నాకు ఇవన్నీ కావాలి, నేను వాటి కోసమే ఉన్నాను అనుకునేటటువంటి వాడికి రాగమే ఏర్పడుతుంది, సన్యాసం అనేటటువంటిది ఏర్పడదు. తరువాత చేయబడినటువంటి కర్మ యొక్క పరిసమాప్తి ఏ శాస్త్రమునందు చేయబడుతుందో అది కృతాంతము అని అనబడుతూ ఉంది. దానినే సాంఖ్యము అంటున్నారు. సాంఖ్యం అంటే ఏమిటి? తెలియదగినటువంటి పదార్థములు ఏ శాస్త్రమునందు గణనము చేయబడతాయో అట్టి వేదాంత శాస్త్రాన్ని సాంఖ్యము అంటున్నారు. మరొక విషయం ఏమిటి అనంటే, ఇక్కడ కృతమితి కర్మ ఉచ్యతే. కృతము అంటే కర్మ అని అర్థం. దానికి పరిసమాప్తి ఎక్కడో, అంతము ఎక్కడ పొందుతుందో
విలీనం ఎక్కడవుతుందో అది కృతాంతము. తస్య అంతః కృతస్య పరిసమాప్తి యత్ర స కృతాంతః. కృతాంతే అనంటే అది నిజానికి మనం ఆలోచన చేస్తే అది సాంఖ్యమునకు పర్యాయ పదము. సాంఖ్యము అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వ విజ్ఞానము. మరొక పదాన్ని ఉపయోగిస్తే అదే వేదాంతము. పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వ విజ్ఞానమే సాంఖ్యము, అది ఏ వేదాంతము. అంటే ఏమిటి? కర్మలన్నీ కూడా తిరిగి అకర్త అయినటువంటి ఆత్మయందే విలీనమవుతూ ఉంటాయి. ఈ ఆత్మయందు ఈ కర్మలన్నీ కూడాను విలీనమైపోతూ ఉంటాయో అటువంటిదే వేదాంతము, అది ఏ సాంఖ్యము, అది ఏ పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వము. ఇది ఎవరికైతే తెలుస్తుందో వారి నుండి ఇవన్నీ కూడా వైదొలిగిపోతాయి. అంటే వారికి సన్యాసం ఏర్పడిపోతుంది. ఎవరికైతే ఇది తెలియదో వారు వీటన్నిటిల్లో పడి పట్టుబడుతూ ఉంటారు అనేటటువంటిది ఇక్కడ అంతర్లీనంగా మనకు తెలియవస్తూ ఉంది. ఒక వ్యక్తి, పెద్ద వయసు వచ్చినటువంటి వ్యక్తి, అంతగా స్మృతి సరిగ్గా లేనటువంటి వ్యక్తి ఒకసారి తన అలమారా తీసి పాత వస్తువులు ఏవో వెతుకుతూ ఉన్నారట. అయితే ఒక అడ్రస్సు ఇంపార్టెంట్ అని రాసుందట. ఆ పేరుంది, ఇంపార్టెంట్ అని రాసుంది. కానీ ఇంకేం గుర్తుకు రావట్లే, ఏంటో ఏమిటి. అడ్రస్ అయితే ఉంది, ఎప్పటిదో, అది కొన్ని దశాబ్దాలకు ముందుది. కానీ ఇంపార్టెంట్ అని రాసుంది, ఏమిటో గుర్తుకు రావట్లే. కానీ కనపడింది. ఏం చేయాలో అని చెప్పేసి ఈయన ఒక లేఖ రాశారట. ఆ అడ్రస్ ఏం రాశారంటే, మీరు మీ పేరు ఇక్కడ నా పుస్తకంలో కనిపించింది, నేను మీకు తెలుసా? తెలిస్తే నేను ఏమైనా సహాయం చేయగలనా? ఇంపార్టెంట్ రాసి నేను మీకు తెలుసా, తెలిస్తే ఏమైనా సహాయం చేయగలనా అని లెటర్ రాసి ఆ అడ్రస్కి పంపించాడు. అంటే ఎప్పుడో 30-40 ఏళ్ల కిందట అది చూశాడు, పంపించాడు. 4 రోజుల్లో రిప్లై వచ్చేసిందట. 4 రోజుల్లో ఏమొచ్చిందంటే, మీరు నాకు బాగా తెలుసు, మీరు చేయగలిగినటువంటి గొప్ప సహాయము 40 ఏళ్ల కిందట చేశారు. మీ గయ్యాళి భార్యకు మొదటి భర్తని నేనే. ఎప్పుడో చేసినటువంటి కర్మలకు కూడా ఇప్పుడు కూడా కొంతమంది ఆనందిస్తూ ఉంటారు ఫలితాలని, అది వేరే విషయం. ఒక అందమైనటువంటి యువతి పరిగెట్టుకుంటూ ఒక డాక్టర్ గారి చేంబర్లోకి వెళ్ళిపోయారట. హాస్పిటల్లో ఆయన గది ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి, డాక్టర్ గారు, నాకు ఏదో లోపం ఉంది, అదేంటో నాకు తెలియట్లేదు, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను, మీరు నాకు నయం చేయాలి, మంచి మందు ఇవ్వాలి అన్నారట. అప్పుడు ఆ డాక్టర్ గారు ఆవిడని ఇలా చూసి, లోపం నంబర్ 1, మేకప్ నీకు ఎక్కువగా ఉంది. లోపం నంబర్ 2, బహుశా దానివల్ల నీ కళ్ళు సరిగ్గా కనపడట్లేదు. బయట నా బోర్డు చూస్తే పశువుల డాక్టరు అని ఉంటుంది. నువ్వు నా దగ్గరకు వచ్చి బాగా చేయమంటే నేనేం చేస్తాను? మనలో లోపం ఉంటే ఆ లోపము తెలియజెప్పేటటువంటి వారి దగ్గరికి వెళ్ళగలిగితే అప్పుడు దానికి పరిష్కారం వస్తుంది. ఆ లోపాలు దేనివల్ల ఏర్పడుతున్నాయి, వాటికి కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకునేటట్లయితే మనకు మేలు జరుగుతుంది. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. ఇక్కడ అధిష్టానం అంటే పరబ్రహ్మని వాడట్లేదండి, మనం గుర్తుంచుకోవాలి. అది ఇక్కడ అధిష్టానం తథా కర్త. ఇక్కడ అధిష్టానం అంటే శరీరము మరియు కర్త అహంకారము. పృథక్ విధం చ కరణం
అంటే వివిధ వ్యాపారయుక్తమగు మనోబుద్ధులతో కూడినటువంటి ఇంద్రియ దశకము. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనసు ప్లస్ బుద్ధి 12, అధిష్టానం 13, కర్త అహంకారము 14. తరువాత వివిధాశ్చ పృథక్ చేష్టా, నానా విధములగు ప్రాణాదుల విభిన్న కార్యములను, అంటే పంచప్రాణాలు అనుకోవచ్చు, లేదా దశప్రాణాలని కూడా కొందరు అంటూ ఉంటారు ఇక్కడ. అత్ర పంచమం దైవం ఏవచ, వీని యందు 5వది యగు ఇంద్రియాదుల అధిష్టాతలకు ఆదిత్యాది దేవతలు. ఈ 5 కర్మకి కారణములు అని చెప్పి చెప్తున్నారు. ఏమిటవి? శరీరము, అహంకారము, మనసు, అంటే మనసు బుద్ధి దశేంద్రియములు ఇవన్నీ కలిపి ఒకటే అని చెప్పారు కోవలో. తర్వాత పంచప్రాణములు, అటు తర్వాత వాటి అధిష్టాతలకు ఆదిత్యాది దేవతలు. మొట్టమొదట శరీరాన్ని అధిష్టానమని ఎందుకుంటున్నారంటే ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము ఇత్యాది వీటి యొక్క అభివ్యక్తికి ఆశ్రయమైనటువంటిది కనుక అధిష్టానమని అడబడుతూ ఉంది. శరీరం ఉంది కనుకనే మనము ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము ఇవన్నీ కూడా పొందుతూ ఉంటాం. అభివ్యక్తి, వీటన్నిటికి అభివ్యక్తి దేహం ఉంది కనుకనే అవుతోంది. అందుకు వీటన్నిటికీ అభివ్యక్తికి అది అధిష్టానంగా ఉన్నది కావని దీన్ని అధిష్టానము అని అంటూ ఉన్నారు. తదా కర్త అని అన్నారు. కర్త అంటే ఏమిటి? ఇక్కడ అహంకారం. స్వప్నంలో మనం చాలా చూస్తాం. ఒక కలలో ఎన్నైనా చూస్తాం, ఏవైనా చూస్తాం. కలలో ఎన్నైనా ఏవైనా చూసామనుకోండి, ఇప్పుడు డిమానిటైజేషన్ జరుగుతూ ఉంది కనుక మనకు స్పెషల్గా రిలాక్సేషన్ ఇచ్చారని మనం కలలో చూస్తాం. లెటర్ కూడా ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అది తీసుకొని బ్యాంకుకి వెళ్తాం, అప్పుడు మెలకు వస్తుంది. ఏమవుతుంది? కళ్ళలో ఎన్నో చూస్తాం, అవన్నీ నిజమవుతాయా? నిజమయ్యేటందుకు అవకాశం లేదు. ఆ విధంగా కలలో చూసినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కల్పితములు ఎట్లాగైతే ఉన్నాయో, ఈ భౌతికమగు అంటే పంచభూతాలకు సంబంధించినటువంటిది యగు, అనాత్మయగు అంటే ఆత్మ కానిది యగు, మాయాకల్పితమగు అంటే మాయ వల్ల కల్పింపబడినటువంటిది యగు ఈ శరీరము అట్లాంటిదే. శరీరం ఎట్లాంటిది అని చెప్తున్నారు భాష్యకారులు? స్వప్నంలో మనం చూచినటువంటి వస్తువులు ఎలాగైతే కల్పితములో, మాయాకల్పితమైనటువంటిది, అనాత్మ అయినటువంటిది, భౌతికమైనటువంటిది అట్లానే ఉంది. అదేవిధంగా నేను కర్తని, నేను చేస్తూ ఉన్నాను అనేటటువంటి భావన ఏదైతే ఉందో, ఇటువంటి భావన కూడా అపంచీకృత మహాభూత కార్యమగు అహంకారము వలన ఏర్పడింది కనుక ఇది కూడా అటువంటిదే. దీనినే అంతఃకరణలో ఉండేటటువంటి బుద్ధి మనశ్చిత్త అహంకారాదులలో ఉన్నటువంటి అహంకారంగా చెప్తూ ఉన్నారు. కావున ఎలాగైతే దేహము కల్పితమో అలాగే ఈ కర్త అనేటటువంటిది కూడా అటువంటి వాటివే, కానీ అపంచీకృతములైనటువంటి వాటి చేత తయారైనటువంటిది కనుక అది కూడా కల్పితమైనటువంటిదే. ఇట్టి అహంకారము తాదాత్మ్య అధ్యాసచే, ఈ అహంకారం ఏదైతే ఉంటుందో దాంతో తాదాత్మ్యం అవ్వడం వలన, ఆ అధ్యాస ఏర్పడడం వలన కర్తృత్వ అభిమానము కలిగి కర్త అని అనబడుతూ ఉన్నాడు. నేను కర్తని ఐఎమ్ ది డూవర్ అని ఎప్పుడు అంటారనంటే, ఈ లోపల ఉండేటటువంటి ఈ కల్పితమైనటువంటిది, ఈ మిథ్య అయినటువంటిది, ఈ మాయాకల్పితమైనటువంటిది, అవిద్యాకృతమైనటువంటిది ఏదైతే లోపల ఉన్నదో అహంకారం అనేటటువంటిది, దానితో తాదాత్మ్యత చెందడం వలన ఈ విధంగా అంటూ ఉన్నారు. అందుకే తథా అనేటటువంటి శబ్దం కూడా ప్రయోగింపబడింది అని చెప్పి భాష్యకారులు అంటారు ఇక్కడ. తర్వాత కరణం అంటే ఏమిటి? ఇక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధ సాక్షాత్కారములకు సాధనములైనటువంటి శ్రోత్రాదులు అంటే జ్ఞానేంద్రియాలు. అలాగే త్వక్ ఆది పంచకర్మేంద్రియాలు. మనం ఏదన్నా రుచి చూడాలి,
కర్మేంద్రియం కావాలి, జ్ఞానేంద్రియం కావాలి, వాక్కు మాట్లాడాలి, కర్మేంద్రియం కావాలి, ఏదన్నా పట్టుకోవాలి, కర్మేంద్రియాలు కావాలి, ఏదన్నా చూడాలి, జ్ఞానేంద్రియం కావాలి, ఏదన్నా వినాలి, జ్ఞానేంద్రియం. అలాగా ఇవన్నీ చేయడానికి, ఈ అనుభూతులు పొందడానికి, ఇవన్నీ పట్టుకోవడానికి, ఎక్కడికో వెళ్ళడానికి జ్ఞానేంద్రియాలు కావాలి, కర్మేంద్రియాలు కావాలి, వీటిని నడిపించేటటువంటి మనసు కావాలి, బుద్ధి కావాలి. ఇదంతా కలిసి కారణము అని అంటున్నారు. ఇవన్నీ కలిపి ఒక కోవలో పెట్టారు కారణము అని, మూడవది అది. తరువాత పృథక్ విధం వివిధ సంకీర్ణములు కానివియునగు వాయు సంబంధమగు ప్రాణ అపానాది దశవిధ వాయువులు, ఇవన్నీ కూడా పృథక్ విధం. తరువాత ఐదవది దైవం చైవాత్ర పంచమం, చక్షురాది ఇంద్రియ వ్యాపారములకు అనుగ్రాహకములైనటువంటి ఆదిత్యాది దైవములు. అంటే ఏమిటి ఇక్కడ, ఏమేం చెప్తున్నారు ఇక్కడ? సూర్యుడు, దిక్, దాని తర్వాత వాత అంటే గాలి, ప్రచేతసుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతులు, వీళ్ళందరూ కూడా జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. అహంకారానికి రుద్రుడు, మనసుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, ఈ విధంగా పంచప్రాణాలకు సద్దోజాత, వామదేవ, ఘోర, తత్పురుష, ఈశానులు. ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళేటట్లయితే అధిష్టాన దేవతలు వీళ్ళందరూ ఉన్నారు. ఈ ఐదు కూడా ఏ కర్మైనా చెయ్యాలంటే ఈ ఐదు ఉంటేనే కర్మ అనేటటువంటిది చేయడానికి వీలవుతుంది. కర్మకు కారణములు ఇవి అని చెప్పి తెలియజేస్తూ వచ్చారు. అటు తర్వాత శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. నరః శరీర వాక్ మనోభిః, మనుష్యుడు శరీరము, మనస్సు, వాక్కులతో, త్రికరణములతో యత్ న్యాయం వా, ఏ ధర్మయుక్తమైనటువంటిది, శాస్త్రీయమైనటువంటిది అగునట్టిది కానీ, విపరీతం వా అన్యాయం అగునటువంటిది కానీ, కర్మ ప్రారభతే కర్మను ప్రారంభించినచో ఏతే పంచ తస్య హేతవః, ఈ ఐదు కూడా ఆ కర్మమునకు హేతువులు. ఏ ఐదు? ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటి ఐదు కూడా మనం మనసుతో కానీ, మనం మామూలుగా అంటుంటాం కదా, మామూలుగా మాట్లాడినప్పుడు మనసా వాచా కర్మణ అని అంటుంటాం. ఈ విధంగా కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలు ఈ విధంగా చేసినప్పుడు ఈ ఐదు కూడా ఆ కర్మకి హేతువులు అని తెలియబడుతూ ఉన్నాయి. ఏ విధంగా కర్మలు చేస్తాం? మూడు విధాలుగా, శరీరము ద్వారా, వాక్కు ద్వారా, మనసు ద్వారా. కానీ కారణములు మటుకు ఐదుగా కనపడుతూ ఉన్నాయి. మనం అందుకనే మనస, వాచ, కర్మణ, కాయికం, వాచికం, మానసం అని ఈ మూడు విధములైనటువంటివి చేస్తాం. అవి ధర్మ సమ్మతములు కావచ్చు, లేక అధర్మయుతములు కావచ్చు, శాస్త్ర సమ్మతములు కావచ్చు, శాస్త్ర నిషిద్ధములు కావచ్చు. ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎవరికి వర్తిస్తాయి ఇవన్నీ కూడా? కర్తకు వర్తిస్తాయి. నేను చేస్తున్నాను అనేటటువంటి వాడికి ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఆత్మకి కర్తతో సంబంధం ఉందా? ఆత్మకి కర్తతో సంబంధము లేదు. కర్తతో సంబంధం లేకుండా విలక్షణంగా ఉన్నది. కావున విలక్షణంగా ఉన్నది, సంబంధం లేకుండా ఉన్నది కనుక ఆత్మని అకర్త అని అంటూ ఉన్నారు. అది మానసికంగా చేసినా, వాక్కు ద్వారా చేసినా, శారీరకంగా చేసినా వీటన్నిటికీ సాక్షిగా ఉన్నది. అందుకే దానిని అకర్త అని అంటూ ఉన్నారు. ఈ ఐదు విషయాలు కూడా కారణాలుగా కనపడుతూ ఉన్నాయే కానీ ఇవి కర్త కాదు. అహంకారం అనేటటువంటిది కూడా మాయాకల్పితమైనటువంటిది, కర్తగా కనపడుతూ ఉన్నది, అది కల్పితమని అంటూ ఉన్నారు కనుక అది యథార్థము కాదు. అంటే ఏమిటి ఇక్కడ? ఆత్మ అనేటటువంటిది అకర్త అనేటటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికట ఏదన్నా ఇంట్లో మంచి ఎంటర్టైనింగ్ది ఒకటి ఉంటే వస్తువు బాగుంటుంది అని ఆలోచన వచ్చిందట. ఒక ఫ్రెండ్స్ని సలహా అడిగాడు, కొంతమంది ఫ్రెండ్స్ని. వాళ్ళు రకరకాల సలహాలన్నీ ఇచ్చారు.
అవి కొంతకాలం ప్రయత్నం చేశాడు. అయినా కానీ అంత ఎంటర్టైన్మెంట్గా అనిపించట్లేదు. సరే ఇంకెవరినో అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, మంచి పలుకులు పలికేటటువంటి చిలకని తెచ్చిపెట్టుకుంటే బాగా ఎంటర్టైనింగ్ ఉంటుంది కదా అన్నాడు. సరే అది బాగానే ఉంటుంది అని చెప్పేసి అలాంటి చిలకని కొనుక్కొని తెచ్చాడు. తెచ్చిన తర్వాత దానికి ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు. అది ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంది, ఏమి వినాలో అది విన్నది. వీళ్ళు తరచూ మాట అనుకుంటూ ఉండేటటువంటి వారు, భార్యాభర్త ఇద్దరు కూడా. సరే ఆవిడకేమో ఈ చిలుక మీద పెద్ద ఆసక్తి లేదు, ఈయనకేమో చాలా పెద్ద ఆసక్తి. ఈ విధంగా నడుస్తూ ఉంది. సరే కొంతకాలం ఈయన ప్రయత్నం చేసిన తర్వాత ఆవిడ్ని పిలిచి, చూడు నేను దీనికి చాలా పాఠాలు చెప్పాను, నేను చెప్పమన్నది చెప్తుంది చూడు అని చెప్పేసి ఇది చెప్పు అది చెప్పు ఇది చెప్పు అది చెప్పు అని అడిగాడు. అది చెప్పలేదు. చెప్తావా లేదా అని, పోరా వెధవా అందట. స్టన్ అయిపోయాడు. స్టన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు, నిశ్చేష్టుడైపోయాడు. అప్పుడు ఆవిడ అన్నది, మీరు ఇట్లాంటి చిలకకి నేర్పించడము, అది చెప్పడము, నేను చూడడము, ఇదన్నీ అయ్యే పని అని. నోరు ముయ్యవే కోతి అంది చిలక ఆవిడ్ని. ఆవిడ కూడా నిశ్చేష్టురాలు అయిపోయిందట. ఎలా నేర్చుకుంది అవన్నీ అనంటే, ఎప్పుడెప్పుడైతే ఆవిడ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుందో ఈయన నోరు ముయ్యవే కోతి అంటాడు. అలాగే ఎప్పుడెప్పుడైతే ఈయన అతిగా ప్రవర్తిస్తూ ఉంటాడో పోరా వెధవా అంటుంది. అవి మటుకు నేర్చేసుకుంది. మిగతావి ఏం ప్రయత్నం చేసినా నేర్చుకోలేదు. ఎందుకంటే దాని స్టేటస్ లెవెల్ అలా ఉంది అనుకని అది నేర్చుకుంది. దాని దృష్టి అలా ఉంది కనుక అది నేర్చుకుంది. మనకు ఉండేటటువంటి మనోబుద్ధులన్నీ కూడాను ఏ విధమైనటువంటి విలువలని వాటికి తెచ్చిపెడితే ఆ పవిత్రత వల్ల అలా వెళతాయి, లేదంటే మామూలుగా దోవలో పోతూనే ఉంటాయి. ఎవరైతే ఇవన్నీ కల్పితములని, ఇవన్నీ తాత్కాలికములని, వీటి ద్వారా పొందేటటువంటి ఫలితములు అదృశ్యములని ఇవి తెలుసుకోకుండా నేను నాది అనేటటువంటి భావనలో వీటితో తాదాత్మ్యత చెందుతూ ఉంటారో, కర్తగా తనని తాను ఎవడైతే చూస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఎలా ఉంటుంది, ఎటువంటి వాడు అనేటటువంటి విషయం తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నారు. అటువంటి వాడిని దుర్మతి అని అంటారు. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత్ బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. తత్ర ఏవం సతి, ఈ కర్మ విషయం ఈ విధంగా ఉండగా, యహ తు ఆత్మానం కేవలం కర్తారం పశ్యతి, ఎవరైతే తనను ఒక్కడిని కర్తగా చూస్తూ ఉన్నాడో, అకృత బుద్ధిత్వాత్ సహ దుర్మతి న పశ్యతి, అవివేకము వలన ఆ అవివేకికి సమ్యక్ దర్శనము అనేటటువంటిది కలుగదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క బుద్ధి సంస్కరింపబడలేదు, అతనికి యథార్థమైనటువంటి విషయం తెలియదు. ఆ బుద్ధి ఎలా ఉంది? విపరీతంగా ఉంది, కుత్సితంగా ఉంది. కుత్సితంగా విపరీతంగా ఉండేటటువంటి బుద్ధి దోషములు కలిగి ఉంటుంది కనుక దుష్టత్వం వచ్చి చేరుతుంది. అలా కలుషితంగా దుష్టత్వం వచ్చి చేరినటువంటిది, కుత్సితమైనటువంటిది, విపరీతమైనటువంటిది బుద్ధి ఏమవుతుంది? మరలా జనన మరణ ప్రాప్తికి హేతువవుతూ ఉంది. ఇది ఎలాగుందయ్యా అంటే, దోషం కలిగినటువంటి దానికి సమస్తము దోషయుక్తంగానే కనబడుతుంది. తిమిర దోషం ఉన్నటువంటి వారికట ఒక చంద్రుణ్ణి చూసినప్పుడు 2 చంద్రుళ్ళు కనపడతారట. అంటే నేత్ర దోషం ఎవరికైనా ఉందనుకోండి, ఒకటి బదులు 2 కనపడతాయి, కొందరికి 4 కూడా కనపడతాయి, అది వేరే విషయం. మేఘములు పరిగెడుతూ ఉంటే చంద్రుడిని చూసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందని అంటే చంద్రుడు పరిగెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
ఇది మనం అనుభవంలో చూస్తూ ఉంటాం. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగుంటుంది, ఇంకో ట్రైన్ కదిలిపోతూ ఉంటుంది. ఈ ట్రైన్ కదిలిపోయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. నిజానికి కదిలిందా? లేదు. నిజానికి కదిలింది అది, మనం కూర్చున్నది ఇది, కానీ అది కదులుతుంటే ఇది కదిలినట్టు కనిపిస్తుంది. అవునా? అనుభవం మనకు వస్తూ ఉంటుంది. అలాగా ఎవడైనా ఒకడు గుర్రాన్ని ఎక్కి కూర్చున్నాడు అనుకోండి, వేరే వాళ్ళ గుర్రాలు పరిగెడుతున్నాయి అనుకోండి, ఇది కదిలినట్టు కనిపిస్తుందట. మనకు గుర్రాల అనుభవం లేదు కనుక ట్రైన్ అనుభవం సరిపోతుంది. ఆ రోజుల్లో గుర్రాల అనుభవాలు ఉండే కనుక గుర్రాల అనుభవాలు సరిపోయినాయి వాళ్ళు ఇచ్చిన టైంలో. అంటే ఈ విధంగా బుద్ధి ఉన్నప్పుడు అక్కడ కదులుతుంటే ఇక్కడ కదిలిందని అనిపిస్తూ ఉంటే, ఇక్కడ అది లేకుండా ఉంటే, తన యందు యథార్థంగా ఏదైతే లేదో అది ఉన్నట్లు అనిపిస్తుంటే, యథార్థంగా ఏదైతే తనలో ఏ కదలికలు తీసుకొని రాలేదో ఆ కదలికలు తనలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? అది అటువంటి బుద్ధి సరిగ్గా లేదనే దానికి తార్కాణం అన్నమాట. అది దుర్మతి అని మనకు తెలియవస్తుంది. అటువంటి బుద్ధి. నిజానికి ఆత్మ ఉంది, నేను ఉన్నాను, నేను సదా ఉన్నాను. ఆత్మ ఉంది, నీవు ఉన్నావు, నీవు సదా ఉన్నావు, నీవు సదా ఉన్నావనే జ్ఞానం నీకుంది. ఆత్మ ఉంది, నీవు ఉన్నావు, నీవు సదా ఉన్నావు అనేటటువంటి జ్ఞానం కూడా నీకు ఉంది. అంటే ఇక్కడ ఏమిటి? ఆ ఉన్నదే ఆత్మ. ఆత్మ ఉంది, నేను ఉన్నాను, నేను సదా ఉన్నాను, నేను సదా ఉన్నాను అనేటటువంటి జ్ఞానం ఉంది. అంటే ఇక్కడ ఉన్నది ఏమిటి? అదే ఆత్మ. ఆ ఉన్నదే నీవు, ఆ నీవే ఆ ఆత్మ. తాను ఉన్నాడు, కానీ తాను ఆత్మగా ఉన్నాడు అని తనకు తెలుసా? తెలియకపోతే ఏమవుతుంది? తనని తాను కర్తగా, తనని తాను భోక్తగా, తనని తాను సంసారిగా చూడడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే తనని తాను కర్తగా, భోక్తగా, సంసారిగా చూడడం జరుగుతూ ఉందో అనాత్మని ఆత్మ మీద ఆరోపణ చేయడం అంటే ఇదే. లేనిదాన్ని ఉన్నటువంటి దాని మీద ఆరోపణ చేయడము. ఇలా ఆరోపణ చేయడం కనుక ఈ అటాచ్మెంట్ అనేటిది ఏదైతే మనకు ఏర్పడుతుందో ఇదంతా కూడా ఆరోపింపబడినటువంటిది అని మనకు అర్థమవుతుంది. వాటి వలన ఇది కలుగుతూ ఉంది. మనం నిద్రపోయాం, సుషుప్తిలో ఉన్నాం. సుషుప్తిలో ఉన్నప్పుడు బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు నేను చేస్తున్నాను అనే భావం ఉందా? లేదు. అది మనోబుద్ధి చిత్తహంకారాల్లోనిది కనుక ఆ మనస్సు కూడా లయమైపోతూ ఉంది కనుక అక్కడ నేను చేస్తున్నాను అనేటటువంటిది నిద్రించేటటువంటి వానిలో లేదు. కర్త అనేటటువంటి వాడు నిద్రిస్తూ ఉన్నాడు. నేను నేను నాది నాది అనేటటువంటి వాడు అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. కర్త నిద్రపోతూ ఉన్నాడు, కానీ ఆత్మ అనేటటువంటిది నిద్రించకుండా ఉన్న వాటినన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఆత్మ అనేటటువంటి సుషుప్తిలో వెళ్ళినప్పుడు కూడా ఉంది, ప్రకాశింపజేస్తూ ఉంది. కానీ కర్త అనేటటువంటి వాడు అక్కడ అవిద్యలో లీనమైపోయి ఉన్నాడు. కావున ఆత్మకు కర్తృత్వం అనేటటువంటిది లేదు. ఆత్మ ఎప్పుడూ అకర్తయే. ఇది కర్తృత్వం అనేటటువంటిది ఆరోపింపబడినటువంటిదే. ఇది బుద్ధిహీనత వలన ఏర్పడేటటువంటిది. ఈ బుద్ధిహీనత వలన ఏర్పడేటటువంటి ఏదైతే ఉన్నదో అటువంటి బుద్ధిహీనత్వం కలిగినటువంటి వాడిని భగవానుడు ఇక్కడ దుర్మతి అని అంటూ ఉన్నారు. అసంగమైనటువంటి ఆత్మకి కర్మసంగాన్ని కల్పిస్తూ ఉన్నాడు. కేవలమైనటువంటి ఆత్మకి కర్తృత్వాన్ని కల్పిస్తూ ఉన్నాడు, ఆపాదింపజేస్తూ ఉన్నాడు. కావున ఇటువంటి వాడిని దుర్మతి అని అంటూ ఉన్నారు. అభోక్త అయినటువంటి, పరమానందభరితమైనటువంటి, అనంతమైనటువంటి, జ్ఞానమయమైనటువంటి, సత్యమైనటువంటి, అవస్థాత్రయ అతీతమైనటువంటి పరబ్రహ్మకి ఈ విధంగా ఇవన్నీ కూడా కల్పింపజేస్తూ ఉన్నాడు. కనుక ఇది కేవలం కల్పితమే కానీ వాస్తవము యథార్థము కాదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఎవరికైతే ఇది కల్పితమో అని తెలుసో, ఎవరికైతే ఇవన్నీ కూడా అవిద్యాకృతములని తెలుసో అటువంటి వారు సుమతి అని అనబడతారు. వారు ఎలా ఉంటారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి విధానం ఎలా ఉంటుంది
అది మనకు తరువాత శ్లోకంలో తెలియవస్తుంది. ఇది ముఖ్యమైనటువంటి సందేశం, మనకు పనికొచ్చేటటువంటి నిత్య జీవితంలో అనుసరించాల్సినటువంటిది కూడా ఇక్కడ కనపడుతుంది. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. యస్య అహంకృతః భావః న, ఎవరికి నేను కర్తను అనేటటువంటి భావము లేదో, ఎవరైతే నేను కర్తనని అనుకోరో, ఐఆమ్ ది డూవర్ అనేటటువంటి భావం ఎవరికైతే లేదో, యస్య బుద్ధి న లిప్యతే, ఎవరి బుద్ధి నిస్సంగము అనేటటువంటి స్థితిలో ఉన్నదో, స ఇమాన్ లోకాన్ హత్వా అపి న హంతి, అతడు ఈ జగత్తునందలి ప్రాణులందరినీ వధించినప్పటికి కూడా వధించనట్లే. న నిబధ్యతే, ఈ నిమిత్తమున వధించినటువంటి ఫలితము అధర్మము గనక అటువంటి అధర్మ ఫలితమునకు కూడా బద్ధుడు కాడు. సుమతి అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ సుమతికి నేను కర్తను అనేటటువంటి అహంకారయుక్తమైనటువంటి భావన ఉండదు. నేను సాక్షి మాత్రము అనేటటువంటి విషయాన్ని సుమతి తెలుసుకోవడం జరుగుతుంది. నేను ఇది చేశాను, నేను అది చేశాను, నా వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనేటటువంటి భావన ఆ వ్యక్తిలో ఉండదు. ఎవరి అంతఃకరణానికైతే ఈ విధమైనటువంటి లేపనము లేదో అటువంటి వాడు ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి అర్హతను పొందుతూ ఉన్నాడు. అట్టి జ్ఞాని ఏమి చేసినా చెయ్యనట్లే. ఎందుకంటే ఆ తాదాత్మ్య అధ్యాస లేదు, ఈ శరీరము నేను అనేటటువంటి అభిమానం లేదు. కావున లౌకిక దృష్టిలో చేస్తున్నటువంటి వాడిలా కనపడతాడు, పరమార్థ దృష్టిలో ఏవీ చేయనటువంటి వాడిగా మిగిలిపోతుంటాడు. అతనికి నేను చేస్తున్నాననేది లేదు, ఏది జరగాలో అది జరుగుతూ ఉంది, ఏది పరమాత్మ చేయించాలో అది చేస్తూ ఉన్నాడు, నేను చెయ్యట్లేదు. దేహ తాదాత్మ అభిమానము లేనటువంటి పారమార్థిక దృష్టితో చూస్తున్నాడు. కావున అటువంటి వ్యక్తి ఏమి చేసినా కూడా ఏమీ చెయ్యనట్లే. అందుకనే కృష్ణ పరమాత్మ కూడా అంటారు, ఏమి చేస్తున్నా అని చేయనట్లే. ఎందుకంటే ఆయనకు నేను చేస్తున్నాననే భావన లేదు, ఆయనకు తానెవరో తెలుసు, ఆయనకు తానేమిటో తెలుసు. ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళకి అది తెలుసు. ఆత్మ అనేటటువంటిది నిర్వికారమైనటువంటిది కాన ఈ శరీరము, ఈ కర్త, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, ఈ బుద్ధి, ఈ అధిష్టాన దేవతలు, వీటన్నిటితో కూడా కలిసిపోదు. ఆ కలవడం అనేటటువంటిది సంభవింపదు. ఎందుకంటే ఆత్మ నిరాకారమైనటువంటిది, నిర్వికారమైనటువంటిది. వికారము కలిగినటువంటి వాటివే అవే వేరే వాటితో కలుస్తూ ఉంటాయి. కలవడము అనేది వన్ చేంజింగ్ థింగ్, వన్ మాడిఫయింగ్ థింగ్ క్యాన్ మీట్ ఆర్ మర్జ్ ఆర్ మిక్స్ విత్ అనదర్ మాడిఫయింగ్ థింగ్. ఏ చేంజ్లెస్ థింగ్ కెనాట్ గెట్ మిక్స్డ్ విత్ ఎనీథింగ్. కనుక వికారములు లేనటువంటిది, మాడిఫికేషన్స్ లేనటువంటిది, కలవడం అనేటటువంటిదే ఉండదు. అసంగము నిర్వికారము అయినటువంటి ఆత్మకు ఏ ఇతర పదార్థంతో కలయిక అనేటటువంటిది లేదు. కావున ఆత్మకి డూవర్షిప్ అనేటటువంటిది కానీ ఎంజాయర్షిప్ అనేటటువంటిది కానీ రాదు. కర్తృత్వము భోక్తృత్వము అనేటటువంటి ఉత్పన్నం కావు. ఆత్మకు నేచర్ ఏమిటి అంటే కేవలత్వము, తనలో తాను, తనతో తాను, తానుగా తాను ఉండడము. అటువంటి స్వభావం ఉన్నటువంటి వాటికే కేవలము అని వాడుతూ ఉంటారు. ఇది భాష్యంలో ఏం చెప్పబడిందంటే మరొక ఉదాహరణనిస్తూ, ముత్యపు చిప్పను చూసినప్పుడు ఏదైతే వాస్తవంగా ఉన్నటువంటిది కాక అక్కడ వెండి మెరిచిపోతూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుందో, నిజానికి అక్కడ లేదు కానీ ఉన్నట్లుగా కనపడుతూ ఉంటుందో, అలాగా ఆత్మలో నిజానికి ఇవేవీ లేవు కానీ ఉన్నట్లుగా కనపడతాయి. చూసేవాడి దృష్టిలో లోపం ఉంది కనుక కనపడతాయి. అలాగే కొంతమందికి ఆకాశంలో మేఘాలను చూసినప్పుడు కొందరు వ్యక్తులు ఉన్నట్టుగా కనపడుతుంది, కొన్ని నగరాలు ఉన్నట్టుగా కనపడతాయి. అలాగా లేదా కొన్ని మేఘాలు నల్లగా ఉంటే మురికి ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. నిజానికి ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయా? మేఘాలు ఆకాశాన్ని ప్రభావితం చేయగలవా?
చేయలేవు. ఆకాశం లేకపోతే మేఘాలు ఉండలేవు. కానీ మేఘాలు ఆకాశాన్ని ఏమీ ప్రభావితం చేయలేవు, ఆకాశాన్ని తాకలేవు, ఆకాశాన్ని లోబరుచుకోలేవు, ఆకాశం మీద ఏమాత్రం కూడా అధికారాన్ని, ఆధిపత్యాన్ని, సంగత్వాన్ని ఏర్పరచలేవు. కానీ ఉన్నట్లుగా కనపడుతున్నాయి. ఆ విధంగానే ఆరోపిత ధర్మములతో ఎలాగైతే ఆకాశానికి సంబంధం లేదో అలాగే ఈ కర్మలకు కారణములైనటువంటివి 5 ఏదైతే ఉన్నట్టుగా మనకు తెలియవస్తూ ఉందో ఇవన్నీ కనబడుతున్నాయే కానీ వాస్తవంగా ఆత్మకు సంబంధించినటువంటివి కావు. అప్పుడు దేహాభిమానం అనేటటువంటిది ఉండదు. ఎవరికైతే దేహాభిమానం లేదో ఈ మనసా వాచా కర్మణా చేసేటటువంటి కర్మల యొక్క ఫలితాలు ఉండవు. దేహాభిమానం కలిగినటువంటి వాళ్ళకే అనిష్టం, ఇష్టం, మిశ్రమం అనేటటువంటి త్రివిధ కర్మలు సంభవిస్తూ ఉంటాయి. ఈ సుమతి అనేటటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు? సర్వత్రా ఆత్మనే దర్శిస్తూ ఉంటాడు. కేవలం ఆత్మయే అన్నింటిల్లో ఉన్నట్లుగా, ఆత్మలోనే అన్నీ ఉన్నట్లుగా దర్శిస్తూ ఉంటాడు. అందరూ ఆత్మరూపులుగానే చూస్తాడు గనక సదా ముక్తుడిగానే ఉంటాడు. సదా ముక్తుడిని, జీవన్ముక్తుడిని ఈ విధంగా చెప్తూ ఉంటారు. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే కుర్వతో కుర్వతో వాపి సజీవన్ముక్త ఉచ్యతే. వరాహోపనిషత్తులో ఈ విధంగా తెలియజేయబడింది. యస్య న అహంకృతో భావో, ఎవరికైతే అహంకార భావన లేదో, బుద్ధిర్యస్య న లిప్యతే, ఎవరి బుద్ధి నిర్లిప్తమై ఉన్నదో, అంటే ఏ విధమైనటువంటి లేపనం అనేటటువంటిది బుద్ధికి లేదో, కుర్వతో అకుర్వతో వా అపి, అతడు ఏ కర్మ చేసినా చెయ్యకుండా ఉన్నా జీవన్ముక్తుడే. కర్మ చేయకపోయినా జీవన్ముక్తుడే, కర్మ చేసినా జీవన్ముక్తుడే అనేటటువంటి విషయం ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. అంటే ఆత్మ అసంగుడు, ఆత్మకి వీటన్నిటితో సంబంధం లేదు అని తెలుసు అతనికి. అది తెలిసింది కనుక ఏం చేసినా చేయనట్లే. చంపినా చంపనట్లే అనే పదాన్ని ఎందుకు వాడారు? చేసినా చేయనట్లే అని చెప్పచ్చు కదా. అంటే అర్జునుడు అక్కడ చంపితే ఏమైపోతుంది, వాళ్ళు చచ్చిపోతారు, నేను కర్తనైపోతాను, కనుక అదంతా నాకే సంభవిస్తుంది, ఇలా మాట్లాడాడు కనుక ఈ పదాలని వాడాల్సి వచ్చింది పరమాత్మ. నువ్వు చేసినా చెయ్యనట్లే. నువ్వు ఏం తెలుసుకోవాలయ్యా అంటే ఆత్మ అసంగమైనటువంటిది, ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు. అక్కడ స్ట్రగుల్ అవసరం లేదు, సరెండర్ చేస్తే చాలు అని ఒక గొప్ప మహానుభావుడు అఖండానందజీ అని, చాలామంది ఈ రోజుల్లో ఉన్నటువంటి వేదాంత శాస్త్ర ప్రవచనకర్తలు చాలామంది ఆ మహానుభావుని యొక్క గ్రంథాలన్నీ కూడా చదువుతూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి ఒకసారి తన విషయాన్ని ఈ విధంగా చెప్పారు, తమాషాగా చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటంటే ఒకసారి ఆయన ఇలాగే ఒక పల్లె ప్రాంతం, అరణ్య ప్రాంతంలో అట్లా నడుచుకుంటూ వెళుతూ ఉంటే బురదలాగా ముందు కనపడిందట. మామూలు బురదే కదా అని అట్లా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ బురదలో దిగిపోవడం మొదలెట్టారు. బురద అది ఊబి, బురదే కాదు ఊబి లాంటిది. అయితే దిగిపోతున్నారు. అయితే ఏం చేయాలో తెలియక ఎలాగైనా సరే పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన స్ట్రగుల్ అవుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, కానీ ఇంకా లోపలికి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఆయనకి. ఆ పక్కనే ఒక పిల్లవాడు ఉన్నాడట. వాడు ఆవుల్ని మేపుకోవడానికో లేకపోతే గొర్రెలను మేపుకోవడానికి అట్లా వచ్చాడు. ఆ పిల్లవాడు అక్కడ ఉన్నాడు, ఆ పొలాల్లో పని చేసుకునేవాడు, అలా చేసుకునేవాడు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఈయనను చూసి, ఇలా కాళ్ళు తొక్కుతూ కూర్చొని ఏదో చేస్తూ ఉంటే కిందికి పోతావు, పైకి రావు, ఇలా కాళ్ళు ఆడించడం మానేయి అన్నాడట. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలిసినా ఆ సమయంలో వాడే జ్ఞాని. ఎందుకంటే వాడికే తెలుసు ఎలా బయటపడాలో వాడికి తెలుసు. అక్కడ ఆయన చెప్తారనమాట, వాడే జ్ఞాని, అప్పుడు వాడే రక్షకుడు. వాడి కాళ్ళు ఆడించడం మానేయి, ఏం చెయ్యొద్దు, మానేసేయి, ఏం చేయకుండా ప్రయత్నాలు మానేయి. ప్రయత్నం చేసావా కూరుకుపోతావు, ఎఫర్ట్ పెట్టావా పోతావు, కర్త అయ్యావా పోతావు, డూవర్షిప్ ఉందా పోతావు. మానేయి, ఏం చెయ్యొద్దు, అలా ఉండు, కేవలంగా అలా ఉండిపో. నిదానంగా కాళ్ళు పైకి లేపి పక్కకు జారే ప్రయత్నం చెయ్యి. పైకి లేపు, తొక్కకు, లాగా పైకి. ఆ ఊబికి సమర్పణ చేసుకో.
నిన్ను నువ్వు సమర్పణ చేసుకో. స్ట్రగుల్ చేయొద్దు, రెసిస్ట్ చేయొద్దు, ప్రతిఘటించద్దు. దాంతో ఒకటైపో, సమర్పణ చేసుకో. అలా నెమ్మదిగా కాళ్ళు పైకి వస్తాయి, నువ్వు కదలకుండా ఉంటావు నెమ్మది. అప్పుడు జారు బయటకు వచ్చేస్తావు అని వాడు చెప్పాడు. ఎందుకంటే వాడు పడ్డాడు చాలాసార్లు. ఈయనకి ఎంత జ్ఞానం ఉన్నా ఈయన పడలేదు. వాడికి ఏ జ్ఞానం లేకపోయినా వాడు పడ్డాడు. వాడికి ఊబి జ్ఞానం ఉంది, మిగతా జ్ఞానాలు లేవు. కానీ వాడే రక్షకుడు. ఈయన నెమ్మదిగా బయటకు వచ్చారు. అలాగే చేశారు. అంటే అప్పుడు అర్థమైంది ఏమిటంటే, సరెండర్, శరణాగతిని పొందితే ఈ ప్రపంచంలో పరమాత్మే పక్కకు చేరవేస్తాడు. దీంట్లో పడ్డాం, ఎలా పడ్డామో మనకు తెలియదు, మా పెద్ద జ్ఞానం మనకు లేదు, వచ్చే సూచనలు కూడా మనకు కనపడట్లేదు. ఈ ఆత్మ ఆకర్త, ఆత్మలో ఉన్నట్టు కనపడుతున్నాయి, ఏమీ లేవు అంటే మనకి ఇది విన్నట్టే వినపడుతుంది కానీ లేదు, మనం తెలుసుకున్నట్టే అనిపిస్తుంది కానీ ఉండదు. మనకి ఇక్కడ పనికి వస్తుంది. అందుకని ఏమిటి సింపుల్ థింగ్, సరెండర్. ఏదో ఇలా పడ్డాను, ఎందుకు పడ్డాను, నువ్వు పడేసావో నేను పడ్డానో నాకు తెలియదు, తెలుసుకునేటంటే మేధస్సు లేదు. పడ్డం మటుకు ఇప్పుడు నాకు పడ్డట్టే అనిపిస్తుంది. ఎంత ఇదంతా అవిద్య అన్నా, కల్పితమన్నా, మాయన్నా, లేనిదన్నా, స్వప్నమన్నా, నేను నిజంగానే పడ్డట్టే నాకు అనిపిస్తోంది. కనుక నేను బయటపడాలి. ఎలాగా? నువ్వే పడయి బయట, నీకే వదిలేశా అని చెప్పేసి ప్రతిఘటించడం మానేస్తే, సంసారం అనే ఊబిలో నుండి శరణాగతిని పొంది పరమాత్మకు ప్రయత్నం చేస్తే బయటకు వచ్చేస్తాము. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే, పంచదశలో నుంచి ఒక శ్లోకాన్ని తీసుకొని, ప్రవృత్తిర్నోపి యుక్తా చేత్ నివృత్తిశ్చోపయుజ్యతే సర్వమేవానుజానాతి సర్వమేవ నిషేధతి. ప్రవృత్తి వలన ఉపయోగం లేదని ఎవరైనా అంటే నివృత్తి వలన కూడా లేదు. నివృత్తి వలన జ్ఞానం కలుగుతుంది అని ఎవరైనా అంటే మరి ప్రవృత్తి వలన జిజ్ఞాస కలుగుతుంది అని శాస్త్ర గ్రంథములకు చదవాలనే కోరిక, ఆత్మను తెలుసుకోవాలనే కోరిక ఉండడం సమంజసమే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఉపయోగ దృష్టి ద్వారా రెండూ ఉపయోగకరమే, ప్రవృత్తి నివృత్తి. తత్వదృష్టి ద్వారా రెండూ లేనివే అవుతూ ఉన్నాయి. హయ్యెస్ట్ లెవెల్ నుంచి చూస్తే ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు, ఎందుకంటే ఉన్నది ఆత్మే. ఉపయోగ దృష్టి రీత్యా చూస్తే, మన స్టాండ్ పాయింట్లో నుంచి చూస్తే రెండూ ఉన్నవే. కనుక రెండేటువంటి విధంగా కూడా మనకు పనికొస్తుంది. ఇది ఒక మహానుభావుడు ఉదాహరణ చెప్తారు. ఒక వ్యక్తి వెళ్ళాడట, పురాణాలవన్నీ చాలా విన్నాడు, వేదాంతం కూడా విన్నాడు. వేదాంతంలో ఏమో ఆత్మ ఒకటే ఉందంటారు, పురాణాల్లోకి వెళ్తేనేమో ఈయన ఈ లోకంలోకి వెళ్ళాడు, ఆ లోకంలోకి వెళ్ళాడు, అక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడి నుంచి వచ్చాడు, ఇది చేశాడు, అది చేశాడు అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళాం, మహానుభావుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మహానుభావుడు గారు, నేను ఇది విన్నాను, అది విన్నాను, గోలోకం ఉందా అన్నాడు. ఉంది అన్నాడు. ఓకే, గోలోకంలో కృష్ణుడు ఉన్నాడా? ఉన్నాడు. సాకేత లోకం ఉందా? ఉంది. సాకేత లోకంలో రాముడు ఉన్నాడా? ఉన్నాడు. స్వర్గలోకం ఉందా? ఉంది. స్వర్గలోకంలో ఇంద్రుడు ఉన్నాడా? ఉన్నాడు. ఈ లోకం ఉందా? ఉంది. ఆ లోకంలో ఉన్నాడు. మరి ఏమీ లేవని కూడా చెప్తారే? లేవు. అమ్మో, వీడికి పిచ్చి పట్టింది. ఇప్పుడే ఉన్నాయంటావు, మళ్ళీ లేవని చెప్ప లేవు. ఓరి నాయనో, ఇందుకేనేమో జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. వేదాంతం దగ్గరికే పోకూడదు అంటారు. నేనున్నది అది లేదంటుంది, నేను లేనిది అది ఉందంటుంది. ఇప్పుడు ఈయన మహాత్ముని అడిగితే అప్పుడు ఏంటయ్యా ఇవన్నీ అంటే అప్పుడు ఆయన చెప్పారట, స్వరూపంలో ఇవేవీ లేవు. శ్రీకృష్ణుని యొక్క పరబ్రహ్మ స్వరూపంలో తాను కేవల పరబ్రహ్మగా ఉన్నాడు. ఆ గోలోకమే తనలో ఉంటుంది. గోలోకంలో ఆయన ఉండేదేమిటి? అన్ని లోకాలు తనలోనే ఉంటాయి, ఏ లోకాలు తనలో వాస్తవంగా లేవు, కనబడుతుంటాయి. అది స్వరూప స్థితి. లేదు, మామూలుగా వ్యావహారిక స్థితిలోకి వచ్చి నువ్వు చూసావనుకో, నువ్వు సాధకుడివి, సిద్ధిని పొందాలి, కనుక ఇవన్నీ కావాలి, కనుక ఆ స్థాయిలో నుంచి చూస్తే ఇవన్నీ ఉన్నాయి. ఒక భక్తుడి స్థాయిలో నుంచి చూస్తే లోకాలన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, అన్నీ నడుస్తున్నాయి. నువ్వు పారమార్థిక స్థాయిలో నుంచి వెళ్ళి పరబ్రహ్మ స్థితిలో నుంచి మనం చూసేటట్టు ఏమీ లేవు. కనుక ఇవి రెండు స్వరూప స్థాయిలో లేవు, మామూలు స్థాయిలో ఉన్నాయి. అందుకని ఒక మహాత్ముడు ఏం చెప్పాడంట అంటే, ఈ శ్లోకంలో ఉండేటటువంటి విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, ప్రాపంచిక ఉదాహరణ ఏదైనా ఉందా అంటే ఉంది. ఒక ఆయన వెళ్ళి చెప్పాడట, నేను 1000 మంది శత్రువులని చంపేశాను. అబ్బో,
1000 మందిని చంపారా అండి? ఐ కిల్డ్ 1000 ఎనిమీస్. వాళ్ళు ఎవరండి? దే ఆర్ ఆల్ దిస్ సన్స్ ఆఫ్ ఎ బ్యారన్ ఉమన్. వాళ్ళంతా గొడ్రాలికి పుట్టినటువంటి వాళ్ళు, వంధ్యాపుత్రులు వాళ్ళంతా. అంటే వాళ్ళు పుట్టినట్ట? పుట్టనే లేదు, కానీ వాళ్ళని నేను చంపేశాను. అది ఎట్లాంటిదైతే నేను చంపేశాను అన్నప్పటికీ, ఆ కర్మ అంటూ ఉన్నప్పటికీ, వాక్కు నేను చంపేశానని క్లెయిమ్ చేస్తున్నప్పటికీ, విన్నవాడు కూడా అమ్మ చంపేశాడా అని అనుకుంటూ ఉన్నప్పటికీ, ఈ 2 అనుభవాలు కలుగుతూ ఉన్నప్పటికీ, అది ఎలాగైతే అవాస్తవమో, ఎప్పుడు వంధ్యాపుత్రులు 1000 మందిని చంపానంటే అది నిజంగా ఎట్లాగైతే అవాస్తవమో అంటున్నప్పటికీ, అలాగే సుమతికి ఆత్మతత్వ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి నేను చేస్తున్నాను అన్న అది అవాస్తవమే. ఆయన చేయట్లేదు. అన్ని చేసినట్లు కనపడినా చేయకపోవడమే అవుతూ ఉంటుంది. అది కాలం అనేటటువంటిది అందరినీ పట్టుకుంటుంది, ఎవరిని విడిచిపెట్టదు. విక్రమాదిత్యుడి విషయంలో కూడా ఒకసారి ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారు. విక్రమాదిత్యుల వారు ఎప్పుడూ మనకు తెలుసు, అలా ప్రజల క్షేమాన్ని కూడా చూసుకుంటూ అలా వెళ్తూ ఉండేటటువంటి వారు. రాత్రి సమయాల్లో కూడా చాలా కథలు కూడా మనకు తెలుసు. అయితే ఒకసారి ఏం జరిగేదంట అంటే, ఆయన ఒక ప్రాంతంలో అట్లా వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఒక ఎలుగుబంటి కనబడింది. ఎలుగుబంటిని కనబడితే దాన్ని చూస్తున్నాడు. ఉన్నట్లుండి ఆ ఎలుగుబంటి కాస్త ఒక యువతిగా మారిపోయింది, ఒక బ్యూటిఫుల్ గర్ల్గా మారిపోయింది. ఎక్కడైనా ఎలుగుబంటి కనపడితే ఇలా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎలుగుబంటి కనపడితే బ్యూటిఫుల్ గర్ల్గా మారిపోయింది. ఈ బ్యూటిఫుల్ గర్ల్గా మారిపోవడం ఏమిటబ్బా అని చెప్పేసి చూద్దాం ఏం చేస్తుందో ఈ బ్యూటిఫుల్ గర్ల్ అని విక్రమాదిత్యుల వారు అలా వెనకాల వెళ్తున్నారు. వెళుతూ ఉంటే అక్కడ ఒక చోట 2 అన్నదమ్ములు ఉన్నారు. అక్కడ 2 అన్నదమ్ముల్లో ఇది దగ్గరికి వెళుతూ ఉంటే అందమైనటువంటి యువతగా మారినట్టు ఎలుగుబంటి అన్న చూశాడు. చూడంగానే మోహించాడు. అబ్బా ఎంత అందంగా ఉంది, ఈవిడ నాదే అని అన్నాడు. తమ్ముడు గారు వెంటనే, అన్న నీకు ఇష్టం కలిగింది, ఆవిడ నీదే అని ఈయన కూడా ఒప్పేసుకున్నాడు. తర్వాత ఆవిడ దగ్గరకు వచ్చి నాకు దాహంగా ఉంది అని చెప్పింది. విక్రమాదిత్యుడు చాటుగా ఉండి ఇవన్నీ వింటున్నాడు. నాకు దాహంగా ఉంది అని చెప్పింది. వెంటనే అన్నగారు నేను జలం తీసుకొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు అని, ఓ తమ్ముడా జాగ్రత్త. అప్పటికే జాగ్రత్త కూడా వచ్చేసింది, ఎందుకంటే నాది కదా. అప్పటిదాకా ఏది ఎవరిది అనేటటువంటిది ఇప్పుడు ఎప్పుడైతే ఇష్టపడ్డాడో, నాకు కావాలని అనుకున్నాడో, నేను నాది ఏర్పడిపోయింది కదా, అయిపోయింది. అప్పుడు అంతకు క్షణం ముందు అది ఎవరో తెలియదు, అది ఏమిటో తెలియదు, ఇప్పుడు ఏర్పడిపోయింది. జాగ్రత్త. సరే ఆయన వెళ్ళాడు, నీళ్లు తీసుకొని రావడానికి వెళ్ళాడు. అప్పుడు ఆవిడ ఏం చేసింది అని అంటే, నాకు నీ మీద ఇష్టం ఉంది అని చెప్పేసి తమ్ముడితో అనింది. ఆయన నన్ను ఇష్టపడి ఉండొచ్చు, కానీ నాకు నీ మీద ఇష్టం ఉంది అని. ఇప్పుడు ఈయన అన్నాడు, మా అన్నగారు ఇష్టపడ్డారు, మా అన్నగారు ఇష్టపడినటువంటి వారు నాకు వదినతో సమానం, వదిన తల్లితో సమానం, కనుక మీరు అట్లా ప్రవర్తించడం మంచిది కాదు, నాతో ఇట్లా బిహేవ్ చేయకూడదు, మీకు నేను సేవకుణ్ణి పాదదాసుణ్ణి అవుతాను, కానీ తల్లికి నేను ఇట్లా కాలేను, మీరు ఆలోచన మార్చుకోండి అని అన్నాడు. ఆవిడ మళ్ళీ ఫోర్స్ చేసింది, వినలేదు. వెంటనే తన వస్త్రాలని చించుకుంది, ఆవిడే చించేసుకుంది. ఏదో సినిమాలో సీరియల్ లాగా ఉంది ఇది, విక్రమాదిత్యుడి కాలంలో అది. అదే చించేసుకొని అన్నగారు వచ్చేటప్పటికి, నీ తమ్ముడు నువ్వు లేని సమయాన్ని చూసి నా మీద పడ్డాడు, నన్ను కోరాడు అని అబద్ధం చెప్పింది. చెప్పేటప్పటికి అన్నకు కోపం వచ్చేసింది. ముందు మోహం వచ్చింది అజ్ఞానం వల్ల, ఇప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చి, ఏరా నేను కాంక్షించినటువంటి స్త్రీని నువ్వు మోహిస్తావా అని కత్తి తీశాడు. నేను కాదన్నా అని చెప్తుంటే వినట్లేదు, ఇంకా ఆపుకోవాలి కనుక వాడు కత్తి తీశాడు. ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు పోయారు.
అప్పుడు యువతి వెంటనే మళ్ళీ పాముగా మారిపోయింది. విక్రమాదిత్యుడు చూస్తున్నాడు, ఏంటబ్బా ఇదంతా, పాముగా మారిపోయింది. పాముగా మారిపోయి నేరుగా వెళ్ళిపోయి ఒక పడవలో 300 మంది ప్రయాణం చేస్తుంటే పక్కనే నది ఉంటే ఆ పడవలోకి డింగ్మని దూకింది. దూకేటప్పటికి పామో 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 అని అందరూ పరిగెత్తారు. పడవ బోల్తా పడింది, మొత్తం ఉన్న వాళ్ళందరూ పోయారు. వెంటనే అది ఒక జ్యోతిష్కుడిలా మారిపోయింది ఆ పాము. ఇప్పుడు విక్రమాదిత్యుడు వెళ్ళి పట్టుకున్నాడు. ఈయన పట్టుకోగలడు విక్రమాదిత్యుడు. పట్టుకొని, ఇది నా రాజ్య పరిధిలో జరుగుతోంది, నేను రాజుని, నాకు నిన్ను ప్రశ్నించే అధికారం ఉంది, నువ్వు ఇన్ని రూపాలు మార్చావు, అక్కడ వాళ్ళని లేపేశావు, ఇక్కడ వీళ్ళని లేపేశావు, ఇప్పుడు జ్యోతిష్కుడిగా ఎవరిని లేపడానికి వెళ్తున్నావు. ఎందుకంటే ఈ మధ్యన కొంతమంది లేపేయడానికే ప్రచారాలు చేస్తుంటారు. వాళ్ళు ఎట్లాంటివి యూట్యూబ్లో పెడతారంటే వీడు లేచిపోయాడు, వాళ్ళు లేచిపోతాడు, వాళ్ళు లేచిపోతాడు, వీడెప్పుడు లేచిపోతాడో వాడికి తెలియదు. ఇట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. సో ఇప్పుడు అలా విక్రమాదిత్యుడు పట్టుకున్నాడు. ఆయన, ఎవరు నువ్వు, ఏమిటి అంటే, రాజా నీ రాజ్య పరిధిలోకి నేను వచ్చాను గనక, నీ రాజ్యంలో నేను చరిస్తున్నాను గనక నువ్వు ప్రభువువి, ఆ ప్రభువుకి ప్రతినిధివి నీవు. ఏ కింగ్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీబడి. ఏ కింగ్స్ ప్రైమ్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి. అది కింగ్. నాట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అందరినీ పెట్టుకొని అందరినీ లాక్కోవడం కాదు. అయితే నేను వచ్చాను కనుక నీ మాట ఒప్పుకోవాల్సిందే. కలి కూడా ప్రవేశించినప్పుడు పరీక్షిత్ ఇట్లానే అడ్డుకుంటాడు. భాగవతంలో పరీక్షిత్ కూడా ఇట్లా, నువ్వు ఎట్లా వచ్చావు, నా రాజ్యంలోకి వచ్చావు, నువ్వు కలివి, రావడానికి వీల్లేదు, నేను పర్మిషన్ ఇవ్వను నీకు అంటాడు. నేను పర్మిషన్ ఇవ్వకపోయినా వస్తానట, ఇది రాజ్యం నాది, ప్రభువుని నేను, నా అనుమతి ఉండాలి నీకు అంటాడు. అప్పుడు ఆయన, అయ్యా నువ్వే ప్రభువు, నాకు అనుమతి ఇవ్వు అని అంటే, అన్ని చెడ్డ వాటిల్లో దుష్టమైన వాటిల్లో నువ్వు ఉండు అంటాడు. అట్ట కాదు, అట్లా వేరేది ఏదన్నా ఒక ఛాన్స్ అని అంటే, బంగారంలో కూడా ఉండు అంటాడు. తెలియక ఆయన కిరీటాన్ని కూడా బంగారం చేసుకున్నాడు అని తెలియక. అబ్బా జాలి అని ఆయన నెత్తిలోనే కూర్చుంటాడు. తర్వాత అది వేరే విషయం అనుకోండి. కాకపోతే రాజును అడుగుతారు ప్రవేశించినప్పుడు. ప్రవేశించకుండా వచ్చేవాళ్ళు చాలామంది వేరే వాళ్ళు ఉంటారులేండి. సొరంగాలు ఏర్పరచుకొని పొరుగు దేశం నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ అరాచకాలు సృష్టించి నకిలీ నోట్లు ముద్రించి ఊరికే అనవసరంగా పోరాడతారు. కానీ పార్లమెంటరీ సెషన్లు జరగకుండా యథార్థానికి ఎంత మేలు చేస్తుందో అర్థం కాక, సరే విక్రమాదిత్యుడికి ఆయన చెప్పాట, నేను జ్యోతిష్కుణ్ణి కాదు, పాముని సర్పాన్ని కాదు, యువతిని కాదు, ఎలుగు బంటిని కాదు, నేను కాలస్వరూపాన్ని, యముణ్ణి, యముడి ప్రతినిధిని, యముణ్ణి, అంతే. కాలస్వరూపం నేను. కాలస్వరూపాన్ని కనుక ఎవడెవడికి టైం ఎట్లా అయిపోతుందో వాడు ఎట్లా పోవాలో అట్లా నేను మారుకుంటూ పోతూ ఉంటాను, అంతే. నువ్వు అందరినీ పట్టుకుంటావా అన్నాడు. లేదు, నా పరిధి ఒకటి ఉంది. అకర్తని, అసంగుడిని, ఆత్మని నేను పట్టుకోలేను. ఆత్మని నేనేం చేయలేను, అసంగుడిని నేను తాకలేను, అకర్తని నేను ఏమీ చేయలేను. అంటే ఇటువంటి కాలస్వరూపం కూడా తాకనటువంటి అకర్త, తాకనటువంటి అసంగుడు, తాకనటువంటి ఆత్మ. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళడానికి సుమతి ఉంటే చాలు అని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఆత్మ స్వయం ప్రకాశుడు, అసంగుడు, కర్తకు సాక్షి, ఉపాధులే లేనటువంటి వాడు, శుద్ధుడు, కార్యంతో కారణములతో సంబంధం లేనటువంటి వాడు, కూటస్థుడు, నిత్యుడు, అద్వితీయుడు, సంపూర్ణ వికారాలు లేనటువంటి వాడు, నిరంజనుడు, సాక్షి చేతనుడు, కేవలుడు, నిర్గుణుడు, ప్రాణము మనస్సు ఇవేవి అవసరం లేనటువంటి వాడు, ప్రకృతి కన్నా పురుషుడి కన్నా పరుడు, జన్మ లేనటువంటి వాడు, శాశ్వతుడు, పురాతనుడు, నిష్కలుడు, క్రియారహితుడు, శాంతుడు, నిర్మలుడు, నిర్లేపుడు, అవికార్యుడు. ఇన్నున్నాయి పాయింటర్స్. ఆత్మ గురించి చూస్తే ఏ ఒక్క పాయింటర్ పట్టుకొని కాంటంప్లేట్ చేసినా మనం కూడా ఇక్కడికి వెళ్ళిపోతాం. అట్లీస్ట్ టెంపరీలీ వీ విల్ బి ఐడెంటిఫైడ్. ఆ తాదాత్మ్యతను పొంది ఆ దివ్య తరంగాలు మనలో ఉద్భవించి మన మనస్సు బుద్ధి ప్రశాంతతను పొంది ఒక డిఫరెంట్ డైమెన్షన్లో ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇక్కడ చెప్పినటువంటిది ఏమిటి అని అంటే, ఆత్మ అనేటటువంటిది అకర్త, అభోక్త.
ఇవన్నీ కూడా ఆత్మలో కల్పితాలే కానీ నిజంగా ఉన్నటువంటివి కాదు. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు అక్కడ కాలస్వరూపుడు? నేను పట్టుకోలేను, ఆత్మని పట్టుకోలేను, అసంగుణ్ణి పట్టుకోలేను, అకర్తని పట్టుకోలేను. నేను కర్తని కర్తని కర్త అంటే పట్టుకుంటాడు వచ్చి, ఏ రూపంలో అయినా రావచ్చు. నేను భోక్తని 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 పట్టుకుంటాడు వచ్చి. నాకు ఫలసంగం ఫలసంగం ఫలసంగం, ఈ ఫలంగా లాభంగా పట్టుకుంటాడు వచ్చి. ఎప్పుడు పట్టుకోలేడు? కర్తృత్వాన్ని వదిలేస్తే, ఫలసంగాన్ని వదిలేస్తే, త్యాగం చేస్తే, అప్రయత్నపూర్వకంగా సన్యసించేస్తే, అవన్నీ విడిపడిపోతే పట్టుకోలేడు. మరణం లేదు, నీకు లేదు, ఎక్కడా ఎవరికి ఏది అంటదు. ఈ విధంగా మనం గనక అర్థం చేసుకునేటట్లయితే అప్పుడు పరమాత్మ చెప్పినటువంటిది ఏమిటి? యస్య నా అహంకృతో భావః బుద్ధి యస్య నా లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఏం చేసినప్పటికి కూడా ఏమీ చేయనట్లే. ఎందుకంటే ఏ కర్మ అంటదు, ఏవీ పట్టుకోలేవు. ఎందుకంటే ఆ ఆత్మ అంత పరిశుద్ధుడు గనుక ఏవీ పట్టుకోవడానికి అవకాశం లేదు. జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత, కరణము, కర్మ, కర్త, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించింది అవి మనం తర్వాత కలుసుకున్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని వీలు కుదిరినప్పుడు, వీలైనప్పుడు కర్తృత్వం అనేటటువంటిది, భోక్తృత్వం అనేటటువంటిది కల్పితము, యథార్థము కాదు. ఎందుకంటే ప్రతిరోజు మనం నిద్రిస్తాం, నిద్రించినప్పుడు కర్తృత్వ భోక్తృత్వాదులు అనేటటువంటి అక్కడ కనపడదు. ఆ కర్త అనేటటువంటి అహంకారమే కనపడదు, కానీ ఆత్మస్వరూపం అలానే ఉంటుంది. కావున ఇవి కల్పితములు, యథార్థం కాదు అనేటటువంటి విషయం కనుక మనం గుర్తుంచుకునేటట్లయితే మనం కూడా ఆత్మతత్వానికి చేరువలోకి వెళ్ళేటటువంటి పవిత్రత కలుగుతుంది. ఓ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.